శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భాగవతంలో ఉన్న రహస్యాలు మన జీవితంలో ఎలా ఉపయోగపడతాయి? భాగవతంలో ఉన్నవి కథలా, లేకపోతే అందులో ఏదైనా తత్వం ఉందా? ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ వారం రోజుల పాటు. అయితే భాగవతం అంటేనే భాగవతం 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 చాలా బాగా అవుతాం, జీవితంలో తప్పకుండా బాగవుతాం అనేటటువంటి మీనింగ్ ఉంది. భాగవతం భక్తి, జ్ఞానము, వైరాగ్యము. భక్తి, జ్ఞానము, మళ్ళీ వైరాగ్యం. అంటే భక్తికి కావాల్సినటువంటి సరైన వైరాగ్యం. ఏది పడుతుంది వైరాగ్యం కాదు. భోజనం చేయడానికి వైరాగ్యము, లేకపోతే ఇంకోటి ఏదో తినడానికి వైరాగ్యం కాదు. వైరాగ్యం అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి వైరాగ్యము, భక్తికి సంబంధించినటువంటి వైరాగ్యము. అనవసరమైన విషయాలని వదిలేయడానికి కావాల్సినటువంటి వైరాగ్యం. ఏమొస్తుంది వీటితోటి? తరిస్తావు, ముక్తిని చెందుతావు. తరించడము అంటే దాటడము, అంటే ఒక నది దాటడం. తరయము అంటే తరించడము అంటే మనం ఈ సంసార సాగరాన్ని దాటుతాము, చివరగా ముక్తి సాధిస్తాము. ముక్తి అంటే ఏంటంటే జన్మ రాహిత్యం. సో తరించడం వేరు, ముక్తి వేరు. తరించడం అంటే ముందు సంసార బంధాల నుంచి మనం మెల్లమెల్లగా వైరాగ్య భావన ద్వారా దూరం అవుతాం. ముక్తి అంటే ఏంటంటే ఇక మళ్ళీ జన్మ రాదు, ఇంకా మళ్ళీ జన్మ రాదు. మళ్ళీ జన్మ రాదు అంటే భగవంతుడు లాంటిది. అంటే ఏదైతే పుట్టదో అది మనకు ఎవరో షేర్ చేస్తున్నారండి వీడియో, దయచేసి షేర్ చేయకండి. రమణి గారు ఎవరో షేర్ చేస్తున్నారు, షేర్ చేయకండి. క్యాన్సిల్ షేరింగ్ అనేది ఉంటుంది, చూడండి ఒక్కసారి. సో సరే, అయితే కాబట్టి భక్తి, జ్ఞానము, వైరాగ్యములతో తరించడము, ముక్తి చెందడము. భగవంతుడు పూర్తిగా తన ఉన్న కళలన్నింటిలోంచి, అంటే తన అంశాలన్నింటిలోంచి కూడా శ్రీకృష్ణ అవతారం ఎత్తాడు అని చెప్పేసి తెలుసుకున్నాం మనం. అయితే ఆ అవతారం ఎవ్రీ టైం ఎత్తేటటువంటి అవతారం కాదు. ప్రతిసారి కూడా భగవంతుడు ఆ అవతారం ఎత్తాడు, ఎప్పుడో ఒకసారి. అది కొన్ని కల్పాలకు ఒకసారి రావచ్చు, ఇంకెప్పుడైనా రావచ్చు. ఎప్పుడు ఆ అవతారంలో వస్తాడు అనేది తెలియదు. ఏదో ఒక చిన్న అంశ, మత్స్యావతారం ఉంది, వేదాలు కాపాడాలి, ఓకే. కూర్మావతారం ఉంది, ఏదో సాగర మథనం జరుగుతోంది, చెయ్యాలి. ఇలాగ ఒక పర్పస్ కోసం వచ్చేది. కానీ శ్రీకృష్ణుడు అలా కాదు. శ్రీకృష్ణుడు ఏంటంటే అన్ని రకాల కళలతోటి, అంటే ముందు భూమిపైన భారం తగ్గించడం ఒకటి, మొదటిది. రెండవది ఏంటంటే కొన్ని కోట్ల జన్మలుగా ఎదురు చూస్తున్నారు చాలామంది తపస్సు చేసి మోక్షం కోసం. ఎలా అయినా సరే మాకు మోక్షం రావాలి, మోక్షం అంటే మళ్ళీ జన్మ రాకూడదు. ఎంతో కష్టపడుతున్నాం, మళ్ళీ జన్మలు వస్తున్నాయి. జన్మ వచ్చింది అంటే కొంత సుఖము, కొంత కష్టము, కొంత సుఖము, కొంత కష్టము. వీటికి అతీతంగా వెళ్ళడం అనేటటువంటిది చాలా కష్టం. అంటే జన్మ ఎత్తిన తర్వాత మనము జ్యోతిష్యంలో కూడా ఏం నేర్చుకున్నాం? పుట్టడమే మనకు కొంతమంది మిత్రులు, కొంతమంది శత్రువులు తయారవుతున్నారు. కాబట్టి ఏమవుతుందంటే కష్టం భరించాలి, సుఖం కూడా భరించాలి. ఏ తప్పు లేకుండానే మనకు కొన్ని గ్రహాలు మనకు చెడు చేస్తున్నాయి. ఏ తప్పు లేకుండానే కొన్ని గ్రహాలు మనకు, ఒప్పు లేకుండానే కొన్ని గ్రహాలు మనకు మంచి చేస్తున్నాయి. అంటే ఏంటి? మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది. అంటే జీవితం అనేటటువంటి ఈ పోరాటం లోపల మనకు తెలియకుండానే శత్రువులు, తెలియకుండానే మిత్రులు వచ్చేస్తున్నారు అన్న సంగతి మనం తెలుసుకున్నాం. మరి అలాంటప్పుడు ఏం కావాలి మనకు జీవితంలో? అంటే ఈ జీవితం వద్దు, ఇంకా ఈ జీవితం అనేది ఏదైతే ఉందో ఇది అశాశ్వతమైనటువంటి జీవితం. ఈ అశాశ్వతమైనటువంటి జీవితం లోపల శాశ్వతమైనటువంటిది ఒక్క భగవంతుడి యొక్క సృష్టి మాత్రమే, ఒక భగవంతుడి యొక్క లోకము మాత్రమే. మరి భగవంతుడి లోకం అంటే ఇదంతా కూడా భగవంతుడి లోకమే కదా, ఇదంతా కూడా భగవంతుడి సృష్టి కదా అంటే కాదు. భగవంతుడికి ఒక ప్రత్యేకమైన సృష్టి ఉంది. ఒక్కసారి ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి. భగవంతుడికి ప్రత్యేక సృష్టి ఉంది. అందులోపల మటుకు
జనులు మళ్ళీ 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 భగవంతుడితో పాటే కలిసి ఉంటారు. అదే వ్రజభూమి. అదే మనకు ఈ రేపల్లె, బృందావనం మనం ఏవైతే చెప్పుకుంటామో ఆ ప్రాంతాలు. శ్రీకృష్ణ పరమాత్మ ముందు పుట్టాడు, తర్వాత రేపల్లె నుంచి బృందావనంకి తీసుకొచ్చాడు అందరినీ. అక్కడ అందరూ గోపికలు, గోపాలురు, గోవులు వీటన్నిటితోటి కూడా ఆనందంగా ఉన్నారు ఆయన. ఉన్న తర్వాత మొత్తం మీద అందరూ కూడా ఆయనని గౌరవించే స్థాయికి వెళ్ళారు. తర్వాత మధురా నగర్కి వెళ్ళిపోయారు. అక్కడ జరాసంధుడి యొక్క బాధలు తట్టుకోలేక, జనాలందరినీ ఇబ్బంది పెట్టలేక ఆయన ద్వారకాపురికి వెళ్ళడము, సముద్రుడిని ప్రార్థించి కొంత స్థలాన్ని ఎక్స్ట్రా ఇవ్వమని చెప్తాడనమాట. కొన్ని మైళ్ళ పాటు కావాలి అని చెప్పేసి అంటే ఆయన ఇస్తాడు. అప్పుడు అక్కడ ఏం చేస్తారంటే ద్వారకా పట్టణం అద్భుతంగా కట్టుకుని అందరినీ కూడా అక్కడికి షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసిన తర్వాత ఏమైంది, జనాలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. 2 బెడ్రూమ్ కావాలనుకున్న వాళ్ళకి 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్ కావాలనుకున్న వాళ్ళకి 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్ కావాలనుకున్న వాళ్ళకి 4 బెడ్రూమ్, ఏ ఇల్లు కావాలంటే ఆ ఇల్లు. గుడిసె కావాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, ఉత్త గుడిసె కావాలి నాకు, చలో తదాస్తు గుడిసెలోనే ఉండు. మొత్తం మీద ద్వారకా నగరం లోపల అలాగే ఎవరికి కావాల్సినటువంటి ఇళ్లలో వాళ్ళు ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. సరే, తర్వాత అర్జునుడికి చాలా రోజులైంది శ్రీకృష్ణుడి నుంచి కబురు లేదు అని చెప్పేసి ధర్మరాజు పంపిస్తాడనమాట. ఏమైందో కనుక్కో, అసలు ఏం జరిగిందో తెలియడం లేదు అని చెప్పేసి. అప్పుడు అర్జునుడు అక్కడికి వెళ్తాడు. వెళ్ళి చూసేసరికి ఏమవుతుందంటే అంతా యాదవులందరూ వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని చనిపోతారు. చాలా దారుణంగా కొట్టుకుని చనిపోతారనమాట వాళ్ళందరూ కూడా. అందులోపల ముఖ్యంగా కొట్టాటకు కారణమైన వాళ్ళు కృతవర్మ, సాత్యకి. సాత్యకి పాండవుల వైపు పోరాడినవాడు, ఆయన అర్జునుడి శిష్యుడు. కృతవర్మ ఎవరైతే ఉంటాడో అతడు కౌరవుల వైపు పోరాడినవాడు, అతను కూడా యాదవ వీరుడే. కృష్ణుడు ఇస్తాడు అతనికి కృష్ణసేన అని చెప్పేసి తన సేనని కౌరవుల వైపు పోరాడడానికి దుర్యోధనుడికి గిఫ్ట్గా ఇస్తాడనమాట. ఆ గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఏమైంది, కృతవర్మ అంతా బాగానే చేస్తాడు, కానీ చివరికి అశ్వత్థామ పన్నిన పన్నాగం ఏదైతే చివరి రోజు పన్నాగం ఉంటుందో ఆ పన్నాగంలో కూడా నిద్రపోయిన వాళ్ళని, ఏం జరిగిందో తెలియని వాళ్ళందరినీ కూడా కృతవర్మ కూడా చంపేస్తాడు. లోపలికి వెళ్ళి అశ్వత్థామ కథ తెలుసు కదా, ఏమైనా క్లుప్తంగా చెప్పమంటారా? హలో, అదే ఈయన ఏంటంటే పంచపాండవులను ఎలా అయినా కూడా నేను సంహరిస్తాను అని చెప్పేసి అశ్వత్థామ వెళ్తాడు. వెళ్ళేసేసి తనను దుర్యోధనుడికి ప్రామిస్ చేస్తాడనమాట. అయితే దుర్యోధనుడికి అశ్వత్థామకి ఏదో ఫ్రెండ్షిప్ ఉందని కాదు, అశ్వత్థామ వాళ్ళ నాన్నగారు అయినటువంటి ద్రోణాచార్యుడిని దృష్టద్యుమ్నుడు అంటే ద్రుపదుని యొక్క కుమారుడు, ద్రౌపది యొక్క అన్నగారు, ఆయన చంపేస్తారనమాట. అందుకోసం అని చెప్పేసి ఆయనకు ఆ బాధ ఉంటుంది, మా నాన్నగారిని మోసం చేసి చంపేశారు. అశ్వత్థామ హతహ అని చెప్పేసి ఒక ఏనుగు చూపి ఏనుగుని చంపేసేసి అశ్వత్థామ హతహ అని చెప్పేసి ధర్మరాజుతో అనిపిస్తారు. ఆ ఏనుగు పేరు కరెక్టే, అశ్వత్థామ హతహ అని చెప్పేసి అంటాడు. అని కుంజరహ అని కూడా అంటాడు. కానీ ఆ కుంజరహ అనే టైం లోపల ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా మంచిగా పుంగిలవి బాగా గట్టిగా వాయిస్తారన్నమాట. వాయించేసరికి ఏమవుతుందంటే అశ్వత్థామ హతహ అనే మాట మాత్రం వింటాడు ద్రోణాచార్యుడు. అయ్యో నా కుమారుడు చనిపోయాడా అని బాధపడుతుంటే అప్పుడు దృష్టద్యుమ్నుడు అతని మీద అటాక్ చేసేస్తాడు. అటాక్ చేసేసి ఓడించేసి చంపేస్తాడనమాట. లేకపోతే ద్రోణాచార్యుడిని ఎదిరించడం కష్టం. సో ఆ విధంగా ద్రోణాచార్యుడు చనిపోతాడు. తర్వాత అశ్వత్థామ తెలిసిపోతుంది ఇట్లా కుట్ర పన్నారు అని చెప్పి. అప్పటి నుంచి అతను బాధ ఉంటుంది. అందుకని అశ్వత్థామకు పెద్దగా ఇష్టం లేకపోయినా కూడా దుర్యోధనుడు, సో అతను ఏంటంటే దుర్యోధనుడు ఎప్పుడైతే భీముడి చేతి లోపల చావు దెబ్బ తిని ఇంకా మరణానికి ఒక అడుగు దూరంలో ఉంటాడో అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అతనికి ప్రామిస్ చేస్తాడు, నేను ఎలా అయినా సరే ఇంకా వాళ్ళందరినీ నేను చంపేస్తాను అనగానే అప్పుడు ఇతన్ని సర్వసైన్యాధిపతిగా చేస్తారు. మామూలుగా మనం తీసుకున్నట్టయితే మహాభారతం లోపల ద్రోణాచార్యుడు ఉంటే ద్రోణ పర్వము, భీష్మాచార్యుడు ఉన్నప్పుడు భీష్మ పర్వము, ఎవరు సర్వసైన్యాధిపతి ఉంటే వాళ్ళ పేరు మీద ఉంటుంది. ఇతనిది మాత్రము సౌప్తిక అంటే నిద్రపోతున్న పర్వం అని చెప్పేసి లెక్క అనమాట అశ్వత్థామది. ఇతను ఏం చేస్తాడు, అశ్వత్థామ నేను ఎలా అయినా పాండవులను చంపేస్తాను అని చేసి అప్పుడు నిద్ర లోపల వాళ్ళందరూ పడుకుంటే శిబిరాల దగ్గరికి వెళ్తాడు. పాండవులలో ఎవ్వరు చనిపోరు, చాలామంది బతుకుంటారు, పెద్ద పెద్ద హీరోస్ అందరూ బతికే ఉంటారు. ఉంటే ఇతను ఏం చేస్తారంటే మెల్లగా వెళ్ళేసి తనతోని కృతవర్మ, కృపాచార్యుడు అని ఇద్దరిని తీసుకెళ్తాడు. కృపాచార్యుడేమో ఇతనికి మేనమామ అన్నమాట, వీళ్ళ అమ్మ వాళ్ళ అన్నగారు. ఆ కృపాచార్యుడిని కృతవర్మ యాదవ వీరుడు ఎవరైతే ఉన్నాడో అతను బతికి ఉన్నాడు కదా, శ్రీకృష్ణుడు గిఫ్ట్గా ఇచ్చాడు, అతన్ని తీసుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే లోపలికి వెళ్ళేసి తన ముందు ఫస్ట్ దుష్టజుమ్నుడిని దారుణంగా అంటే అత్యంత క్రూరంగా హింసించి చంపేస్తాడనమాట. చంపేసిన తర్వాత అతను ఎలా అంటే వేడుకుంటాడు, గురుపుత్ర నన్ను ఇంకా చంపేసేయి, నువ్వు నన్ను ఇంత హింస పెట్టకు అని చెప్పి. సో అతను చాలా దారుణంగా, ఇవి మనం మహాభారతంలో ఇంకా విపులంగా తెలుసుకుంటాము. అలా చంపేసిన తర్వాత బయట జనాలకు ఏం జరిగిందో తెలిసే లోపల అందరూ పరిగెత్తుకుంటూ వస్తుంటారు చీకటి లోపల. వస్తుంటే వాళ్ళ మీద వేలాది బాణాలు వేసి కృతవర్మ, కృపాచార్యుడు వాళ్ళందరినీ చంపేస్తారు.
ఏనుగులను చంపేస్తారు, గుర్రాలను చంపేస్తారు, తెలియకుండా శిబిరాల నుంచి బయటకు వచ్చిన సైనికులందరినీ చంపేస్తారు. మొత్తం అక్కడ ఏంటంటే ఆ పాండవుల సైన్యాన్ని కంప్లీట్గా ఊచకోత వస్తారు. అంతకుముందే వాళ్ళందరూ ఇళ్ళకు మెసేజ్లు పెడతారు, వాట్సాప్లు టెలిగ్రామ్ మెసేజ్లు పెట్టేసి మేము వస్తున్నాం, ఇంటికి వస్తున్నాం, రేపు పొద్దున్న వస్తున్నాం అని చెప్పేసి అందరూ మెసేజ్లు పెడతారు. పాపం ఫోన్లలో మాట్లాడుకుంటుంటారు కొంతమంది మొబైల్ ఫోన్లు. మా స్టూడెంట్స్ శ్రీనివాస్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే అఫ్కోర్స్ మీ అంత మాట్లాడరు, నేను ఏదేదో తప్పుగా అన్నాను, క్షమించండి. మీరే ఆ ఫస్ట్ ప్రైజ్ మీదే. సో అలా మాట్లాడేవాళ్ళు ఆ రోజుల్లో కూడా చాలామంది ఉండేవాళ్ళు. సో వాళ్ళు అలా ఇంటికి మాట్లాడేసేసి అప్పుడు ఇంటికి అందరికి వస్తున్నాం అనే లోపల ఏమైంది, అందరూ రాత్రికి రాత్రే మొత్తం పంచపాండవులు అనుకుని ఉపపాండవులను కూడా చంపేస్తాడనమాట. సో ఇలా దారుణంగా చేస్తాడు. అయితే బయట ఉన్న కృతవర్మ అది చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యుద్ధం అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ సమయంలో కృతవర్మ దొరికిన వాడిని దొరికినట్టుగా అన్యాయంగా రాత్రిపూట చీకట్లో చంపడం తప్పు. సో కృతవర్మ కూడా తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వచ్చేస్తాడు మామూలుగా కృతవర్మ. అందరూ మళ్ళీ కలిసే ఉంటారు, అందరూ హ్యాపీగానే ఉంటారు. తర్వాత ఆ రోజు రాత్రి ఏమవుతుందంటే, ఒకరోజు రాత్రి కృతవర్మకు వీళ్ళందరూ బాగా తాగేస్తారు. తాగేసిన తర్వాత పార్టీ చేసుకుంటూ ఉంటారు అందరూ. ఆ సమయంలో కూడా కృతవర్మ గురించి సాత్యకికి జ్ఞాపకం వస్తుంది. సాత్యకి అర్జునుడి శిష్యుడు అనమాట. అర్జునుడితోటి సమానంగా పోరాటం చేయడమే కాకుండా అర్జునుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటాడు. యుద్ధం లోపల అర్జునుడికి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. అర్జునుడు ఎక్కడికి వెళ్తే అక్కడ. సాత్యకి ఒకసారి కర్ణుడిని కూడా దారుణంగా ఓడగొడతాడు. సో అట్లాగా సాత్యకి చాలా స్ట్రాంగ్. సో అయితే అలాంటి సాత్యకి సడన్గా జ్ఞాపకం వస్తుంది. తాగిన తర్వాత జ్ఞాపకం వస్తుంది కదా పాస్ట్ అంతా కూడా. అట్లాగా ఆయన ఏం చేస్తాడంటే కృతవర్మని తిడతాడు, నువ్వు ఆ రోజు ఏం చేసావో తెలుసా, నువ్వు ఇట్లా మాటల సందర్భంలో వాళ్ళిద్దరు తిట్టుకుంటారు. తిట్టుకోగానే కోపం వచ్చేసి సాత్యకి కత్తి తీసి నరికి పారేస్తాడు కృతవర్మని. జస్ట్ మాట్లాడుకుంటూ నరికేయగానే అతనికి కోపం వచ్చి వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళందరూ సాత్యకిని నరికేస్తారు. అలా ఒకరినొకళ్ళు అందరూ చనిపోతారు అనమాట. సో ఆ సమయంలో అర్జునుడు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. మొత్తం అన్ని ఎక్కడ చూసినా శవాలు. శ్రీకృష్ణుడు మాత్రము చివరికి ఇంకా అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు అర్జునుడి కోసం. అర్జునుడిని అంటాడు, చూడు అర్జున, అవతారము చాలించే సమయం ఆసన్నమైంది. వారం రోజుల్లో నువ్వు ఇక్కడున్న ఆడవాళ్ళని, పిల్లలని వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయి నా ముని మన్మడు వజ్రుడు అని ఉన్నాడు, అతన్ని మధురానగర్కి రాజుగా చెయ్యి. ద్వారక మునిగిపోతుంది. ఇంకా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఒక వారంలో తీసుకెళ్ళు. ఆడవాళ్ళు, పిల్లలు, డబ్బు, నగలు ఎంత వీలైతే అంత ఇక్కడి నుంచి వారం రోజుల్లో ఎంత ప్యాక్ చేయించగలిగితే అంత. మూవర్స్ అండ్ ప్యాకర్స్ని కొంతమందిని పిలిపించు కావాలంటే, అగర్వాల్ ప్యాకర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ప్యాకర్స్, కొరియర్స్ ఎవరుంటే వాళ్ళని పిలిపించు. వాళ్ళందరితోటి ప్యాకింగ్లు చేయించేసి ముందు ఈ ద్వారక అనేది వెస్ట్ సైడ్ ఉందో పశ్చిమ సముద్రం నుంచి ముందు వీలైనంత తూర్పు సముద్రం వైపుకి మీరు ట్రావెల్ చేసేయాల్సిందే తప్పదని. సరే అర్జునుడు అంతా ఒప్పుకుంటాడు. సరే అర్జునుడు అనుకున్న ప్రకారమే చక్కటి ప్లాన్ ప్రకారం తీసుకెళ్దాం అనుకుని చివరికి మగవాళ్ళందరూ చనిపోయి ఉంటారు. ఆడవాళ్ళని, పిల్లల్ని పాపం తీసుకొని వెళ్తూ ఉంటాడు అనమాట. వెళ్తుంటే ఆ సమయం లోపల చూసేసరికి శ్రీకృష్ణుడు కూడా అవతారం సాధించి ఒక కట్టెలాగా కనిపిస్తాడు. ఏడుస్తాడు అనమాట. శ్రీకృష్ణుడిని అలా చూసి తట్టుకోలేకపోతాడు. మహాత్మా, నిన్ను ఒక భగవంతుడిలాగా చూశాను, కానీ ఇలా చూడవలసి వస్తుందా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఏడ్చేసేసి చివరికి వీళ్ళందరినీ తీసుకొస్తూ ఉంటాడు. దారి లోపల కొంతమంది దొంగలు రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అత్యంత దారుణంగా కొట్లాడతారు వీళ్ళతోటి. ఈయన పాపం ఏమీ ఫైటింగ్ చేయలేకపోతాడు అర్జునుడు, ఎందుకంటే తన బలమంతా కూడా శ్రీకృష్ణుడే. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తనతో ఉన్నాడో అర్జునుడు సరిగా పోరాటం చేయలేకపోయి ఓడిపోతాడు. వీళ్ళందరి చేతుల్లో చావు దెబ్బలు తింటారు. వాళ్ళు వీలైనంత డబ్బును పట్టుకెళ్ళిపోతారు దొంగలు. జస్ట్ ఆర్డినరీ రోడ్డు మీద దొంగలు. అలాంటిది అర్జునుడి గాంధీవం కూడా వాడిని ఏం చేయలేకపోతుంది. వాళ్ళందరూ కూడా డబ్బు పట్టుకెళ్ళిపోతారు, ఆడవాళ్ళని పట్టుకెళ్ళిపోతారు. సో పాపం అర్జునుడు ఓడిపోయి ఏదైతేనేంటి మొత్తం మీద వీళ్ళందరినీ తీసుకొని, మిగిలిన వాళ్ళందరినీ తీసుకొని మధురానగర్కి వస్తాడు. తర్వాత అన్నయ్య దగ్గరికి వచ్చి, ధర్మరాజు దగ్గరికి వచ్చి చెప్తారు అనమాట, ఇలా శ్రీకృష్ణుడికి ఇలా అయింది అని. అప్పుడు ఇక ధర్మరాజు అంటాడు, ఇంకా మనం ఇక్కడ ఉండి అనవసరము, ఇక మనం రాజ్యం చేయవలసినటువంటి అవసరం లేదు. సరే నువ్వు అనుకున్న ప్రకారంగా ఈ పిల్లవాడు ఎవడైతే శ్రీకృష్ణుడి ముని మన్మడు, అంటే శ్రీకృష్ణుడి కుమారుడు రుక్మిణి కుమారుడు ప్రద్యుమ్నుడు, ఆయన కుమారుడు అనిరుద్ధుడు, ఆయన కుమారుడు వజ్రుడు, అంటే శ్రీకృష్ణుడికి ముని మన్మడు అవుతాడు అనమాట. ఆ ముని మన్మన్ని మధురానగర్కి రాజుగా చేస్తారు. ఇక్కడ పరీక్షిత్తు ఉన్నాడు కదా, పరీక్షిత్తునేమో హస్తినాపురంకి రాజుగా చేసేసి వీళ్ళందరూ స్వర్గారోహణంకి వెళ్ళిపోతారు. సో ఇప్పటి వరకు కథ అర్థమైంది కదా? ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందా? సింపుల్గానే ఉందా? ఇప్పుడు ఏమవుతుంది మరి, అంత అయిపోయిన తర్వాత ఇంకా మరి రోజులు గడుస్తూ ఉంటాయి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వీళ్ళిద్దరి మధ్యలో అబౌట్ 25-30 ఇయర్స్ డిఫరెన్స్, తండ్రి కొడుకుల ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ పిల్లవాడు ఎవరు, ఈ వజ్రుడికి, తర్వాత ఇతనికి ఎవరికి, మన
పరీక్షిత్కి. సరే పరీక్షిత్ ఏం చేస్తారంటే ఒకసారి ఈయనని కలుద్దాం, వజ్రుడిని కలుద్దాము సో అని చెప్పేసి వజ్రుడు అంటారు, వజ్రనాభుడు అని కూడా అంటారు, మీరు దాన్ని ఏమీ కన్ఫ్యూజ్ అవ్వద్దన్నమాట. సో అప్పుడు ఇతను ఆలోచిస్తూ ఉంటాడు. ఒకసారి ఆలోచించి ఎవరు శ్రీకృష్ణుడు అంటే, శ్రీకృష్ణుడు అంటే సచ్చిదానంద ఘన మా పరమాత్మ. ఆయన ఎప్పుడూ ఆనందంగా ఉండేటటువంటి ఒక స్వరూపము. ఏ స్వరూపం అయితే మన శరీరంలో ఉందో, ఏ స్వరూపమైతే మన శరీరం అంతా ప్రపంచమంతా వ్యాపించి ఉందో అది భగవంతుడు. ఆ భగవంతుడే శ్రీకృష్ణ పరమాత్మ. అతని సౌందర్యం, ప్రకృతిలో ప్రతి సౌందర్యము ఆయన సౌందర్యమే. ఒక చెట్టు అందంగా ఉంది అంటే అది శ్రీకృష్ణుడే, ఒక పుట్ట అందంగా ఉంది అంటే శ్రీకృష్ణుడే. సో భగవంతుడు అందమే, ఇదంతా కూడా భగవంతుడు అందమే. కాబట్టి ప్రకృతి అందాలు మనల్ని ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే మనమంతా ఊటీకి, కొడైకెనాల్కి వెళ్తూ ఉంటాము. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు ఎవరు, పరీక్షిత్ మహారాజు. ఆయన ఆలోచించి అంటాడు అనమాట, అటువంటి వానికి నేను ఎప్పుడు నిరంతరము నమస్కరించి ఉండాలి. నా జన్మకు కారణం కూడా శ్రీకృష్ణ భగవానుడే. నేను మా తల్లి కడుపులో ఉన్నప్పుడు నన్ను కాపాడినటువంటిది ఆ మహాత్ముడే. అటువంటి మహాత్ముడు ఆయన యొక్క మునిమన్మడైనటువంటి వజ్రనాభుడిని నేను వెళ్ళి కలవాలి, కలిసి అసలు చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి అప్పుడు మధురా నగర్కి వెళ్ళి వజ్రనాభుడిని కలుస్తాడనమాట. కలగానే ఇంకా ఆయన ఫుల్ హ్యాపీగా, అసలు ఆయన ఎంత సంతోషపడతాడో వజ్రనాభుడు. సంతోషపడి ఇక అసలు దగ్గరికి తీసుకెళ్ళి ముందు ఫస్ట్ అర్ఘ్యం పాద్యం ఇవన్నీ ఇచ్చి ఆయనని కౌగిలించుకొని ఇక ఆయనని కూర్చోబెడతాడు. ఉచిత సింహాసనం మీద చక్కగా కూర్చోబెట్టి ఆడతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు యొక్క భక్తుడు కాదు ఇతను పరీక్షిత్తు. అతను కూడా వజ్రనాభుని చూస్తే అచ్చం శ్రీకృష్ణుడు లాగానే చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎంతో ప్రేమ, గుండెంతా కూడా ప్రేమ అన్నమాట. ప్రేమతోని అతను చాలా సంతోషపడుతూ ఉంటాడు అనమాట. నేను చిన్నప్పుడే పరమాత్మ రూపాన్ని చూశాను అని చెప్పి చెప్తాడనమాట. ఇలాగ మీ మీ ముత్తాత అంటారా, మునిమన్మడు అంటే ముత్తాత, ఆయన నేను చూశాను అని చెప్పేసి చాలా సంతోషపడి అప్పుడు అంటాడు. అనేసి అంటాడు, నీకు ఏది కావాలన్నా కూడా మీ తండ్రులు, తాతలు వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఎన్నో కష్టమైనటువంటి సమయాలలో కాపాడారు. వాళ్ళు లేకపోతే మా వంశం యొక్క చరిత్ర ఉంది అని చెప్పేసి మేము అనుకోలేము. వాళ్ళు ఇచ్చినటువంటి ఉపకారం ఎంత ఉపకారం అంటే మేము దాన్ని మళ్ళీ రీపే చేయగలుగుతామా, అది నాట్ పాసిబుల్. అంత చేయడం అనేటటువంటిది అసంభవం. నీ రాజ్యం చక్కగా నువ్వు మంచిగా కీర్తి ప్రతిష్టలతోని ఏదైతే పరిపాలిస్తున్నావో, చిన్న పిల్లాడిగా 8 ఏళ్ల పిల్లవాడుగా ఉన్నప్పుడు నిన్ను ఇక్కడ రాజుగా చేశాము. అప్పటి నుంచి నువ్వు ఇప్పుడు పెద్దగా అయ్యావు, చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు, నీకు చక్కటి కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి. నీకు డబ్బు విషయంలో కానీ, సైన్యం విషయంలో కానీ, ఇంకా ఏ విషయంలోనైనా కూడా నీకు ఇబ్బంది అయినా, ఎటువంటి అవసరమైనా ఒకసారి మాకు చెప్పు. ఏదో ఇవన్నీ కాదు, ఏదన్నా మనసు ఎప్పుడైనా ఏదో విషయం లోపల నొచ్చుకుంది అయినా కూడా నాకు చెప్పు, నేను నీకు తండ్రి సమానుణ్ణి అని చెప్పేసి పరీక్షిత్ మహారాజు చెప్తాడనమాట. చెప్పగానే అతను చాలా సంతోషపడతాడు. మీరు మాట్లాడిన మాటలు ఎలాంటివి తెలుసా, మీరు చక్కటి వయసుకి ఎంతో పరిణతి ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది నాకు. భగవంతుడి దయతోటి, మా కృష్ణ భగవానుడి దయతోటి, మీ అందరి యొక్క ఆశీస్సులతోటి చాలా అద్భుతంగా ఉంది. అదృష్టవశాత్తు నాకు అర్జునుడు ఎవరైతే ఉంటారో ఆయననే నేర్పించినటువంటి వాటి వల్ల, విలువిద్య వల్ల, వాటి వల్ల నేను చక్కటి శస్త్ర విద్యం, శౌర్య పరాక్రమము ఇవన్నీ కూడా నాకు చాలా బాగా అబ్బినాయి. కాబట్టి నాకు ఆ విషయంలో ఏ విధమైనటువంటి చింత లేదు. అయితే ఒక విషయం మాత్రము నన్ను ఎందుకో బాధ పెడుతోంది అంటే ఈయన ఆశ్చర్యపోతాడు. అరే నీకు చెప్పాను కదా క్లేశం ఉంటే నా నాన్నగమని, ఏం జరిగిందని. అంటే నేను ఇప్పుడు మధురా నగర్కి రాజుగా అయ్యాను, ఓకే బాగానే ఉంది. దగ్గరలో వ్రజభూమి ఉంది, ఆ వ్రజభూమికి నేను ఎన్నోసార్లు వెళ్ళాను. వెళ్తే అంతా నిర్జనంగా ఉంది, ఎవరు అక్కడ జనాలు కనిపించడం లేదు. ఈ నిర్జన అరణ్యం ఏంటి, అక్కడ పక్కన యమునా నది వెళ్తుంది, ఇక్కడ ఎవరు జనాలు కనిపించడం లేదు, నాకు ఏమీ లేదు. అక్కడ అసలు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, అసలు ఈ ప్రజలు ఎక్కడికి వెళ్ళారు. ఉన్న మధురా నగర్ బాగానే ఉంది, కానీ వ్రజభూమి ఏమైంది అసలు, అక్కడ ఎవరు ఎందుకు కనిపించడం లేదు. ఈ చింత నాకు చాలా ఉంది. వాళ్ళు కనిపిస్తే తప్ప నాకు సుఖ శాంతి ఉండదు కదా అని అన్నాడు. ఒక్కసారి ఇక్కడ ఆపుతాను, ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడుగుతారా, ఎందుకంటే ఇది కొద్దిగా తత్వానికి సంబంధించినటువంటిది. వ్రజభూమి అంటే బృందావనమేనా సార్? అవును. వ్రజ అంటే ప్రజలు అని కూడా అంటారు కదా. చెప్తా మీకు. అది వ్రజ అంటే వ్యాప్తి అని. ఓకే మీకు వస్తుంది, తర్వాత వస్తుంది. ముందు ఇప్పటివరకు చెప్పింది ఏమన్నా డౌట్ ఉందా? అదే వ్రజ అంటే బృందావనమే కదా. అవును. ఈ రేపల్లె బృందావనం, ఇక్కడ ఒక్క పురుగు కూడా కనిపించదు. ఏమిటి, ఎందుకు? మధుర దగ్గర ఉండే బృందావనమా సార్? అవును. క్లియరా, అందరికీ క్లియరా?
పోనీ ఎవరైనా గెస్ట్ చేయగలరా ఎందుకు అక్కడ జనాలు లేరు అనే విషయాన్ని ఎవరైనా గెస్ట్ ఓకే చేయగలరా? సార్. లేరు కదా సార్, అది పెట్టుకుని వాళ్ళందరూ అయిపోతారు. కృష్ణుడు అవతారం చాలించినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళు ద్వారక ప్రజలు, వాళ్ళు మీరు చెప్తున్నది ద్వారక ప్రజలు కదా. మనం అనుకుంటున్నది ఇప్పుడు బ్రజభూమి వాళ్ళ గురించి. నందుడు బ్రజభూమి అంటే యశోద కృష్ణ అది ఉంది చూడు, అది గురించి, దాని గురించి నేను చెప్తున్నది. ఎవరు జవాబు చెప్పలేరా? కృష్ణుడు అక్కడ ఉన్నారని ఊహించుకుంటూ ఆయనతో మమేకమైన స్థలం కాబట్టి అక్కడ వాళ్ళు ఊహించుకున్న ప్లేస్ అన్నారు. ఓకే కృష్ణుడు అంటే మీరు చెప్పేది గుజరాత్ దగ్గర ద్వారక అది మునిగిపోయింది, అది వేరే. ఇప్పుడు బృందావనం ఇది చెప్పేది ఇది వేరే కదా సార్, చెప్తా ఉండేది కరెక్ట్. జనాలు ఎవరు లేరు అని చెప్పేది అది గుజరాత్ లో వస్తే ఇది ఇక్కడ యూపీలో వస్తుంది. కరెక్ట్. అది గుజరాత్కి ఎందుకు వెళ్ళారు ఆయన? జరాసంధుడు ఈయన బాధ పెడుతుంటే ఈ జనాలందరికీ కూడా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి అక్కడికి వెళ్ళి సముద్రుణ్ణి ప్రార్థించి ఎక్స్ట్రా ప్లేస్ని తీసుకున్నాడు కదా. అది మనము తెలుసుకున్నాం. అది ద్వారక అంటారు దాన్ని. మధురానగర్ అంటే ఎవరు? కంసుడు పరిపాలించినటువంటి ప్రాంతము. తర్వాత వీళ్ళ నాన్నగారు శ్రీకృష్ణుడు వాళ్ళ నాన్నగారు మంత్రిగా పనిచేసింది. శ్రీకృష్ణుడు వాళ్ళ నాన్న పేరేంటి? వసుదేవుడు. దేవకి వసుదేవుడు మంత్రిగా పనిచేసినటువంటి ప్లేస్ అన్నమాట ఇది. వీళ్ళ నాన్నగారు శ్రీకృష్ణుడు వాళ్ళ నాన్నగారు ఉగ్రసేనుడి దగ్గర పనిచేసినటువంటి ప్లేస్ అన్నమాట. సో ఆ ప్లేసు మధురానగరు. తర్వాత శ్రీకృష్ణుడిని వసుదేవుడు బుట్టలో తీసుకెళ్ళిపోయి గోకులంలో పెడతాడు. అక్కడ ఉన్న తర్వాత కొద్దిగా మంచి ప్లేస్ అని చెప్పేసి వీళ్ళందరూ బృందావనంకి షిఫ్ట్ అవుతారు. ఇప్పుడు అక్కడ ఎవరు ఎందుకు లేరు అనగానే సరే వజ్ర సార్ నా ఉద్దేశం చెప్పమంటారా? చెప్పండి. కృష్ణుడు లేడని. కృష్ణుడు వీళ్ళందరికీ మోక్షం ఇచ్చేశాడు కదా సార్ అక్కడ. ఓకే. గోపికలకి వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మునులు వీళ్ళు నాతో పాటు మోక్షం కావాలనుకున్న వాళ్ళు అన్న ఉద్దేశం, వాళ్ళందరికీ మోక్షం ఇచ్చాడని అనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చెప్తున్నారు. అందరూ కూడా చక్కగా చెప్పారు జవాబులు. చాలామంది మంచి జవాబులు చెప్పారు. ఇక మనము బ్రజభూమి ఏమైందో తెలుసుకుందాం. సరే, ఈ నందుడికి ఎవరైతే ఈ నందుడు వీళ్ళందరికీ ఆ రోజుల్లో గురువుగా ఉన్నటువంటి శాండిల్యుడు ఎవరైతే ఉంటారో ఆ శాండిల్యుడిని పిలుస్తారన్నమాట ఈయన వజ్రుడు. ఈయన పరీక్షిత్తు పిలిపిస్తాడు. ఒకసారి ఆయనను పిలిపించు, ఆయన్నే అడుగుదాం డైరెక్ట్గా. ఈ శాండిల్యుడే భక్తి గురించి, భగవంతుడిపైన భక్తి అంటే దేవుడిపైన అనురాగము, అంటే అనుసరించేటటువంటి ప్రేమ. రాగము అంటే ఏంటి? ఇష్టము. అనురాగం అంటే దేవుడిని ఒక్కనే అనుసరించేటటువంటిది. సో ప్రేమ అనే దానికి మనము భక్తి అని చెప్పి చెప్పుకున్నాం. మనకు భక్తి అంటే ఈ మూఢ భక్తి, గుడ్డి భక్తి. మొన్న మనము 3 రోజుల కింద నేను చెప్పిన ప్రవచనాన్ని అందరినీ వినండి 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 అని చెప్పాను కదా, అది కాదు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈ వారం రోజుల పాటు కాన్సెప్ట్స్ క్లియర్ అవ్వాలి అని చెప్పి నాకు అనిపించింది. ఆవిడ ఇందాక చెప్పారు కదా ఆవకాయ ఎలాగా అని చెప్పి. ఇప్పుడు ఈ వారం అంతా ఆవకాయ చేయడం నేర్చుకుంటున్నాం మనం. ఓకేనా? ఈ కష్టమైన కాన్సెప్ట్స్ ముందు అర్థం కావాలి. దేవుడు అనేటటువంటిది ఒక కాన్సెప్ట్. దేవుడు అనేటటువంటిది ఒక రూపం కాదు. దేవుడు అనేటటువంటిది సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఒక గొప్ప చైతన్యం. మన అందరి హృదయాలలోనూ ప్రపంచమంతటా జడ చైతన్య అన్ని రూపాలలో కూడా ఉన్నటువంటి వాడే దేవుడు. ఆయనకు ఒక రూపం అంటూ ఉండదు. అది రూపంగా ఊహించుకున్నాము అంటే అది కేవలం మన ఊహ మాత్రమే. అది ఊహ మాత్రమే అన్నటువంటి విషయాన్ని మనకు భాగవతంలోనే తెలియజేస్తున్నారు. సరే, అప్పుడు శాండిల్యుడిని పిలుస్తారనమాట. ఏం జరిగింది? ఇప్పుడు శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నాడా లేదా? మొత్తం మీద ఏం జరుగుతుంది అసలు? ఆయన వస్తాడు, తన కుటీరం నుంచి హడావిడిగా వచ్చేస్తాడు. ఇంత వజ్రనాభుడు ప్లస్ పరీక్షితుడు ఇద్దరు కలిసి పిలిచారు అని చెప్పేసి వస్తాడు. అప్పుడు రాగానే వీళ్ళు ఏడుస్తారు. ఇట్లా నేను శ్రీకృష్ణుడిని మాత్రం చిన్నప్పుడు చూశాను, తర్వాత ఇంకెవరిని చూడలేదు నేను, ఏం జరిగిందని. ఇతను అంటాడు, నేను వచ్చినప్పటి నుంచి మధురానగరు ఉంది కానీ ఈ వరజభూమి మొత్తం ఖాళీగా ఉంది, ఏం జరిగింది అసలు అంటే అప్పుడు ఆయన చెప్తాను అనమాట, మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. ఈ సీక్రెట్ ఇంతకుముందు ఎవరు చెప్పినటువంటి సీక్రెట్ కాదు. ఈ సీక్రెట్ ఏంటంటే, వ్రజం అంటే ఏంటి? వ్యాప్తి. వ్యాప్తి అంటే ఏంటి? భగవంతుడు వ్యాప్తి చెందినటువంటి ప్లేసు. ఆయన లీలలన్నీ కూడా వ్యాప్తి చెందినటువంటి ప్లేసు. ఆయన లీలలన్నీ అక్కడ మాత్రమే కనిపించేటటువంటి ప్లేసు.
ఆ ప్లేస్ అనేది ఆయన ఇంగ్లీష్ అన్నాడు, నేను అంటున్నా ఇంగ్లీషు. ఓకేనా, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. సో మళ్ళీ తర్వాత డౌట్ పడి ఇందాక సెల్ ఫోన్లది కూడా కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళు యుద్ధంలో సెల్ ఫోన్లది ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యారా? ఏం లేదు సార్, మీరు వాడవలసి చెప్పారు. వాడవలసి ఎవరు ఇప్పుడు బృందావనమే కదా బ్రజభూమి అంటే అది బృందావనమే కదా సార్. సార్ ఎవ్రీ టైమ్ మాకు నిజంగా చెప్తున్నా వాట్సాప్ పంపించారు వాళ్ళందరికి ఆ రకంగా చెప్పింది, అందుకని మాకు మైండ్ లో అలాగా ఓడిపోయిందా? వెరీ గుడ్. వాళ్ళందరికీ ఫ్యామిలీ వాట్సాప్ పంపించారు అని చెప్తారు కదా మీరు, అది ప్రతిసారి ఆ పాయింట్ మాకు ఉండి స్టోరీ గుర్తుంటుంది అది అక్కడ. సార్ మీరు ఆపరేషన్ సింధూర్ కూడా చెప్తారు అనుకోండి సార్ మొబైల్ చెప్పినప్పుడు. చెప్పాలా? ఈసారి చెప్తానండి, ఈసారి చెప్తా. బాగుంది ఐడియా. సో వండర్ఫుల్ వండర్ఫుల్. సో భగవంతుడు వ్యాప్తి చెందినటువంటి ప్లేస్ ఇది. ఆయన లీలలన్నీ కూడా అలా అక్కడ మనకు ఒక ఊహా రూపం లోపల మాత్రం కనిపిస్తాయి. అది వ్రజభూమి. ఎందుకంటే ఆ ఊహా రూపంలో కనిపించినటువంటి ప్లేస్ అది వ్రజభూమి అంటే. భగవంతుడు అంటే ఎవరు? నువ్వు అనుకుంటున్నట్టుగా సాత్విక గుణం, రాజస గుణం, తామస గుణం ఆయన లోపల కనిపిస్తాయా? ఈ గుణాలన్నిటికీ కూడా అతీతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సచ్చిదానంద స్వరూపం ఏదైతే ఉందో అది సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నది. ఆ సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి ప్రదేశం అక్కడ ఎక్కువగా ఇంపాక్ట్ అయి ఉన్నది. మనం ఎలా చెప్పుకున్నాం ఇంతకుముందు, కొన్ని ప్రదేశాలలో కొన్నిటి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. భగవంతుడి యొక్క స్వరూపం కొన్ని చోట్ల విశిష్టంగా ప్రకటితమవుతుంది. ఉదాహరణకు నేను శ్రీనివాసు, నేను ఆఫీస్లో 8 గంటలు ఉన్నాను, ఇంట్లోపల 16 గంటలు ఉన్నాను. సో నేను ఇంట్లో విశిష్టంగా 16 గంటలు ఉన్నట్టు, అంటే విశిష్టంగా నేను కనిపిస్తున్నాను. అదేవిధంగా భగవంతుడు ఎక్కువ శాతము అనుభవించగలిగేది. ఓకే, మళ్ళొకసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. భగవంతుణ్ణి మనము అనుభవించాలి. భగవద్ దర్శనమా, భగవత్ అనుభవమా? భగవద్ దర్శనం అంటే మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు, జస్ట్ ఊరికే కళ్ళు తెరవండి చాలు, అన్ని చోట్ల కనిపించిందంతా భగవద్ దర్శనమే. అనుభవం కావాలి, మనకు అనుభవం కావాలి. భగవద్ దర్శనం అన్ని చోట్ల ఉంది, భగవంతుడు ప్రతి చోట కూడా ఉన్నాడు. భగవంతుడిని దర్శించుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. కానీ భగవంతుడు అనుభవం ఏదైతే ఉందో అది ఆనందమైనటువంటిది. అది మన హృదయాన్ని ఆనందం చేస్తుంది. ఏవైతే మనకు చాలా ఆనందాన్ని కలిగించేవి ఏమున్నాయి ఒకసారి లిస్ట్ తయారు చేసుకుందాం. ఆ లిస్ట్ తయారు చేసుకుంటే మన పిల్లలు, అన్నిటికంటే ఎక్కువ మనకు ఆనందం కలిగించేది పిల్లలు. ఓకే, నంబర్ 1. నంబర్ 2 భార్య. ఓకే, నంబర్ 3 అమ్మా నాన్నతోటి మనకు ఉన్నటువంటి మెమోరీస్. 4 మన అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి మనకున్నటువంటి అనుబంధాలు. ఇవి ప్రపంచంలో ఎక్కువ ఆనందాన్ని కలగజేస్తాయి. కోటీశ్వర్లకైనా కూడా ఎంత డబ్బున్నా ఆ డబ్బుని అవతల వాళ్ళు చూసి సంతోషించినప్పుడే ఆనందంగా ఉంటుంది. ఇది మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అది మీకు చెప్తే మీకు భగవంతుడి గురించి చక్కగా పట్టుకుంటారు. జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ కాబట్టి మీరు ఐఎమ్ షూర్ లైక్ యూ విల్ బి ఏబుల్ టు రీకాల్ సూపర్ ఫాస్ట్. మీకు చంద్రలోకం లోపల ఒక పెద్ద 20 బెడ్రూమ్ల ఇల్లు. ఓకే, ఒక 20 బెడ్రూమ్ల ఇల్లు, ఎగిరే కార్లు, టాప్ క్లాస్ రోడ్లు, నిరంతరం వాటర్, కరెంటు సూపర్ ఫాస్ట్, ఇంటర్నెట్ సూపర్ ఫాస్ట్, అన్ని సూపర్ ఫాస్ట్, అన్నీ బాగున్నాయి. ఓకే, మీకు కార్లు ఒక 50 కార్లు, ఇంటి నిండా కార్లే. ఓకేనా, ఇంటి నిండా కార్లే ఉన్నాయి, మీకు ఏం ప్రాబ్లం లేదు. పెద్ద అద్భుతమైనటువంటి ఇల్లు, అది ఇల్లంతా కూడా గోల్డ్ ప్లేటెడ్ ఇల్లు, ఇవన్నీ ఉన్నాయి. అక్కడికి మిమ్మల్ని పంపిస్తాను, మీరు వెళ్తారా అని మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే కండిషన్ ఉంది అక్కడ. ఏంటంటే ఇంక అక్కడ ఎవ్వరు లేరు, మీ చుట్టాలు లేరు, ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరు లేరు, అందరూ భూలోకంలో ఉన్నారు. మీ ఒక్కళ్ళ కోసమే చంద్రలోకంలో నేను ఒక ఇల్లు కట్టించాను. ఎవరైనా జవాబు చెప్తారా? అంటే డబ్బు అంటే ఎవరైతే ఆనందం కంటే కూడా భగవంతుడి దీంట్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు కొంతమంది వెళ్ళవచ్చు. అదర్వైజు మనకేంటంటే ఈ భోగభాగ్యాలు అనేటటువంటివి మనము అనుభవించడం కంటే కూడా అవి మనము అనుభవిస్తున్న విషయము అవతల వాళ్ళకి తెలిస్తే ఎక్కువ ఆనందంగా ఉంటుంది. ఇన్ జనరల్ ఎక్సెప్షన్స్ లేవని నేను అనను. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో అక్కడ మీరు చూసినట్లయితే ఎక్కడో ఊరి చివర కూడా ఉంటారు జనాలు, ఎవరితోని పట్టింపు లేకుండా ప్రశాంతమైన జీవితం గడుపుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. మన దగ్గర వానప్రస్థం అంటారు, అలా గడుపుతున్న వాళ్ళు ఉంటారు. కానీ మనకు ఈ భోగభాగ్యాలు జనరల్గా ఏమవుతుందంటే ఎవరికొకరికి చూపించుకోవాలి అని చెప్పి అనిపిస్తుంది. సో కాబట్టి ఏంటంటే మనకు ప్రపంచంలో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది మాత్రము మన దగ్గర బంధాలు మాత్రమే. ఈ అన్నింటిలో వచ్చేటటువంటి ఆనందం కంటే
భగవంతుడి పైన వచ్చేటటువంటి ఆనందం చాలా ఎక్కువ. భగవంతుడు అనేటటువంటిది ఏదైతే గొప్ప విషయం ఉందో అంతకంటే గొప్ప విషయం ఇంకా ప్రపంచంలో మరొకటి లేదు. భగవంతుడిని అనుభవం ద్వారా తెలుసుకోవాలి అనుకోవాలి, కానీ చిన్న చిన్న కోరికల ద్వారా మనం తీర్చుకోవడం ద్వారా, హడావిడి ద్వారా, హంగు ద్వారా, ఆర్భాటం ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సమూహాల ద్వారా, వాటి ద్వారా, వీటి ద్వారా భగవంతుడు దొరకడు. భగవంతుడు ఏకాంతంగా మనం చేసేటటువంటి దీంట్లోపల దొరుకుతాడు. ఇది ఆయన శాండిల్యుడు చెబుతూ ఆయన అంటాడనమాట, ఇది సత్వ రజ తమో గుణాలకు అతీతుడైనటువంటి వాడు భగవంతుడు. ఈ గుణాలలో ఉండడు ఆయన. ఆయన ఈ ప్లేస్లో ఎక్కువగా ఆయన విభూతి అంటే విశిష్టంగా కనిపిస్తున్నాడు. అందుకోసమనే ఈ ప్రదేశాన్ని బ్రజభూమి అని చెప్పేసి అంటాము. ఆయన జ్యోతిర్మయుడు, ఆయన శాశ్వతుడు, ఆయన ఆనంద స్వరూపుడు. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరో తెలుసా? కేవలం జీవన్ముక్తులు మాత్రమే. అంటే కేవలం శరీర రూపంలో నేనున్నాను, కానీ ఆల్రెడీ నేను భగవంతుడితోటే ఉన్నాను అన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు. అది అటువంటి ప్లేస్ ఇది. అంతేగాని ఇక్కడ ఏదో శ్రీకృష్ణుడు ఉన్నాడు ఇవన్నీ కాదు. ఆయన పరబ్రహ్మ రూపము. ఆయన ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క పర్మనెంట్ ప్లేస్ ఇది. ఏదైతే ఈ భూమి మొత్తం లోపల ఆయన విశిష్టంగా కనిపించేటటువంటి ప్లేస్ ఉందో అది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పార్ట్ ఆయన శరీరం యొక్క భాగమే. ఈ బ్రజభూమిలో ఉన్నటువంటి ప్రతి భాగం కూడా ఆయనదే. ఈయనకున్న క్యారెక్టరిస్టిక్స్ నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆయన గురించి. మొదటిది, ఈయనని ఆత్మరాముడని, ఆప్తకాముడని అంటారు. ఫస్ట్ వాటి గురించి అర్థం చేసుకుందాం. ఆత్మ రాముడు, ఆత్మతో రమించేవాడు, తనతో తాను ఆనందంగా ఉండేవాడు. ఎప్పుడు ఆనందంగా ఉంటాడు? తనతో తాను. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తనతో తాను ఆనందంగా ఉండేవాడు. ఆ ఆనందము రాధ. రాధ అనేటటువంటిది ఒక క్యారెక్టర్ కాదు, శ్రీకృష్ణుడు అనేటటువంటిది ఒక క్యారెక్టర్ కాదు. ఒక వ్యక్తి తనలో తాను ఆనందంగా ఉన్నప్పుడు అది ఆత్మారాముడు అనిపించుకుంటాడు. ఆత్మతో రమించేవాడు. కృష్ణుడు రాధతోనే రమించాడు అంటే అతను ఆత్మారాముడు. కృష్ణుడు వెన్నెల, కృష్ణుడు కనుక చందమామ అయితే రాధ అనేది వెన్నెల. ఒకరినొకరు ఎప్పటికీ విడిపోరు. అలాగే నువ్వు వేరు, నీ హృదయంలో ఉన్నటువంటి దేవుడు వేరు వేరు కాదు, నీలో ఉన్నటువంటి దేవుడే. కాబట్టి నువ్వు ఆ దేవుడితోటి నువ్వు ఆనందంగా ఉండు. అందుకే మనకు శ్రీరాముడు అని చెప్పినప్పుడు రామ అంటే రమింపజేసేది, నిన్ను ఆనందింపజేసేది రామ అని చెప్పేసి మీనింగు. అక్కడ ఒక రూపాన్ని ఇవ్వడం అనేది మన కన్వీనియన్స్ కోసం ఇచ్చుకున్నాం, కానీ అసలు అర్థం చేసుకుంటే అలా ఎవరితో వారు ఒక మర్మం అంటే రహస్యం, ఆ రహస్యాన్ని తెలుసుకున్న వారు ఎక్కువ ఆనందంగా ఉంటారు. ఆ భగవంతుడి యొక్క అనుభవంతో ఎక్కువ ఆనందంగా ఉండేవాళ్ళు ఆత్మారాములు అని చెప్పేసి అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ క్యారెక్టరిస్టిక్. నేను మరొక క్యారెక్టరిస్టిక్ చెప్తాను, దాన్ని ఏమంటారంటే ఆప్త కాముడు అంటారు. కామము అంటే కోరిక, అభిలాష. ఈ వ్రజభూమి లోపల భగవంతుడు బాగా వ్యాప్తి చెందినవాడు అని చెప్పేసి చెప్పాం కదా. ఇక్కడ భగవంతుడు తనకి ఇష్టమైనటువంటి గోవు, గోపిక, గోదావరి ఏవో ఉన్నాయి కదా, అట్లాగా వాళ్ళందరితోటి కూడా ఆయన ఇక్కడ కలిసి ఆనందంగా ఉన్నాడు. అంటే ఈ తనకి ఇష్టమైన వాళ్ళతోటి, ఆప్తులతోటి ఆయన ఆనందంగా గడపాలి అనేటటువంటి అభిలాషతోటి ఉన్నాడు. అందుకోసం ఆయనను ఆప్త కాముడు అంటారు. ఇక్కడ జరిగినటువంటి యాక్ట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఇవి వాస్తవాలా వ్యావహారికాలా మనకు తెలియదు. వాస్తవం అంటే ట్రూత్, వ్యావహారికం అంటే అందరికీ కనిపించేది. వాస్తవం అంటే ట్రూత్. మరి భగవంతుడు వాస్తవమా లేకపోతే వ్యావహారికమా తెలుసుకుందాం. ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో అవి ప్రకృతికి సంబంధించినవి కాదు. ఆయన ప్రకృతిలో మమేకమైపోయినప్పుడు ఆ అనుభవాన్ని మనం పొందుతాము, ఆ అనుభవాన్ని మాత్రమే మనం అందుకోగలుగుతాము. కాబట్టి ఆయన లీలలు ఏవైతే ఉంటాయో అవి వాస్తవం. వాస్తవం అంటే ఏంటి? ఆ వాస్తవాన్ని ఎవరైతే హృదయపూర్వకంగా గుండె లోతుల లోపల భగవంతుణ్ణి గుర్తించగలుగుతారో వాళ్ళు మాత్రమే వాస్తవాన్ని గుర్తించగలుగుతారు. అది మాత్రమే వాస్తవ లీల. వాస్తవ లీల లేకుండా ఇక్కడ ఎదురుగా మన కంటికి కనిపించేవన్నీ కూడా వ్యావహారిక లీలలు. మీకు ఇక్కడ వ్రజభూమి కనిపించకపోవడానికి కారణం ఏంటంటే అవి వాస్తవ లీలలు, వ్యావహారిక లీలలు కాదు. ఒక్కసారి ఇక్కడ ఆపుతాను, కొద్దిగా కష్టమైన కాన్సెప్ట్ చెప్పాను, అర్థం కాని వాళ్ళు అడగండి. కొద్దిగా కష్టం ఇక్కడ కాన్సెప్ట్, అర్థం కాని వాళ్ళు అడగండి. బయట ప్రపంచంలో సంబంధం లేకుండా ఉన్నదే రాధ అంటారా? రాధ అనే క్యారెక్టర్ లేదు కదా మనకు భాగవతంలో, అసలు రాధ లేదు కదా భాగవతంలో. అసలు హైలైట్ చేసి చూపిస్తున్నారు సార్, రాధా క్యారెక్టర్ ని చాలా హైలైట్ చేసి చూపిస్తున్నారు. ఏంటమ్మా? ఆత్మ అంటే ఆత్మారాముడు అంటే కృష్ణుడు.
ఆత్మరాముడు అంటే కృష్ణుడు కాదండి, ఎవరితో వారు ఆనందంగా ఉండడాన్ని ఆత్మరాముడు అంటారు. రమించేవాడు. ఎవరిని ఆత్మతో రమించేవారు, ప్రతి ఒక్కడు తన లోపల దేవుని చూసుకుని సంతోషించేవాడు ఆత్మారాముడు. అదే శ్రీకృష్ణుడి యొక్క రూపం అని చెప్పేసి చెప్తున్నారు. ఆ? ఎవరికి వారే ఆత్మారాముడు, అంతే అంతే నా అభిప్రాయం. అంతే. ఇప్పుడు ఇక్కడ మీకు అర్థం కాని పాయింట్ ఏంటి? ఇందాక సౌజన్య గారు ఏదో చెప్పబోతున్నారు. రాధా క్యారెక్టర్ ని బాగా హైలైట్ చేసి చూపిస్తున్నారు సార్ వీళ్ళని బయట వాళ్ళంతా. అదే అంటే రాధ అనేటటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో అది మనకు భాగవతంలో కనిపించదు. అయితే వేరే పురాణాల లోపల మీకు స్కాంద పురాణంలో కొంతవరకు కనిపిస్తుంది. అయితే స్కాంద పురాణంలో కూడా ఏంటి, ఆయన యొక్క ఆత్మరూపమే, ఆయన యొక్క విడదీయని శక్తి రూపమే రాధ అని చెప్పి చెప్తారు. అంటే ఉదాహరణకు చంద్రుడు వెన్నెల ఒకటే, చంద్రుడిలోని వెలుతురు వెన్నెల. అదేవిధంగా దీపము దాని వెలుతురు వేరువేరా కాదు. మరి ఎవరు రాధ ఎవరు అది మనం వచ్చే క్లాస్లో తెలుసుకుంటాం. రాధ ఎవరు అనేది వచ్చే క్లాస్లో తెలుసుకుంటాం. రాధ అనేది చిన్న సందేహం, మరి రాధ క్యారెక్టర్ లేనప్పుడు జయదేవుడు మరి రాధాకృష్ణుడు ఎలా రాశాడు? కరెక్ట్. అదే వేరే నేను అదే అంటున్నాను, ఈ మనకు భాగవతంలో లేదు, వేరే వాటి లోపల అది వేరే పురాణాలలో ఉంది. కరెక్ట్. అదే చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు. కదా చెప్తున్నారు ప్రజలకి రక్షితకి శాండిల్యుడు చెప్తున్నాడు. కరెక్ట్. శాండిల్య సూత్రాలు కూడా ఉన్నాయి కదండి. ఉన్నాయి. నారద భక్తి సూత్రాల లాగా శాండిల్య భక్తి సూత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే సుఖమహర్షి కూడా ఆరాధయ, ఇప్పుడు ఒక భాగవతంలో ఒక చోట ఆరాధయ అని ఒక చోట నేను చదివాను, అది వస్తుంది ఒక చోట వచ్చింది. అంటే ఇప్పుడు సుఖమహర్షి కూడా యాక్చువల్లీ రాధాదేవి భక్తుడే. మరి ఆయన రాధ అనేటటువంటి మరి ఎలా ఆరాధించాలి ఇది మనం? రాధ అనేటటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో ఆ క్యారెక్టర్ మీకు ఎక్కడా కనిపించదు. రాధకి శ్రీకృష్ణుడికి మధ్య ఉన్న లీలలు మనం భాగవతం 65 వారాలు చెప్పుకున్నాం కదా, అందులో ఎక్కడ కూడా రాధ అన్నమాట. రాధ గురించి ఉన్నటువంటి మెన్షన్ మనకు వేరే పురాణాలలో ఉంటుంది, కానీ భాగవత పురాణము ఏదైతే మెయిన్ పురాణమో అందులోపల రాధ అనేటటువంటి క్యారెక్టర్ ఉండదు. ఆ క్యారెక్టర్ ఉండదు. గోపికలతో ఆయన ఆడుకోవడం మాత్రం ఉంటుంది. ఈవెన్ గోపికా గీతాలు మనం ఏవైతే తెలుసుకున్నామో అందులోపల కూడా ఒకసారి శ్రీకృష్ణుడితో పాటు ఒక అమ్మాయి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు వీళ్ళందరూ గోపికలు కూడా శ్రీకృష్ణ భగవానుడు ఒక అమ్మాయితో వెళ్ళిపోతున్నాడు మనందరినీ ఇగ్నోర్ చేసి అని, అది రాధ అని కొంతమంది చెప్పుకోవడం జరుగుతుంది, ఆమె రాధ అని. కానీ రాధ అంటే ఎవరు? శ్రీకృష్ణుడికి వేరున్న రూపం కాదు, శ్రీకృష్ణుడిలో ఉన్నటువంటి శక్తి రూపము, ఆత్మరూపమే రాధ అని. కాబట్టి భాగవతంలో లేదు. గర్భభాగవతంలో చెప్తారు రాధాదేవి గురించి. ఇప్పుడు మనకు వ్యాస భాగవత అంటే ఎంతమంది రాధల గురించి చెప్పినా అది కృష్ణుడిలో ఉన్న ఒక శక్తి భాగమే అనే దాన్ని మా మనిషి రూపంలో వర్ణించి చెప్తున్నారు అనుకోవాలండి. అంతే. అదే కరెక్ట్. ఏంటంటే రాధ అనేటటువంటిది ఏంటి? భగవంతుడిలో ఉన్నటువంటి చైతన్య రూపము. ఆ భగవంతుడిలో ఉన్న చైతన్య రూపం అని మనకు అందుకే భాగవతానికి ఎందుకు అంత ప్రశస్తి ఉంది? ఎందుకంటే భాగవతం ఒక్కటే కల్తీ లేనటువంటి పురాణము. కాబట్టి భాగవతం లోపల ఏం చేశారంటే రాధాదేవి అనే క్యారెక్టర్ పెట్టలేదు. అది ఉన్నా కూడా దాన్ని ఇండైరెక్ట్ రిఫరెన్స్లో వేరే పురాణాలలో పెట్టినా అది ఆయనలో ఉన్నటువంటి ఆనంద రూపము అని చెప్పేసి మాత్రమే చెప్పారన్నమాట. సరేనా? ఇంకేమన్నా డౌట్? భగవంతుడే చైతన్య రూపం అన్నప్పుడు భగవంతుడిలో ఉన్న చైతన్య సాక్షాత్ భగవంతుడే చైతన్య స్వరూపుడు అంటే భగవంతుడిలో ఉన్న చైతన్యం అంటే అర్థం కాదు. దీపము దానిలో వెళ్తుంది. కృష్ణుడు రూపంలో వచ్చిన కృష్ణుడు భగవంతుడు మానవ రూపంలో వచ్చారు కాబట్టి ఆయనలో ఉన్న చైతన్యం అన్నారు ఇక్కడ అర్థం కాదు. మానవ రూపంలో కాదు, అదే అంటున్నాను కదా. ఇప్పుడు ఈయన కనిపిస్తున్న ఈయన లీలలు మామూలు జనాలకు కనిపించవు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. వ్రజభూమి లోపల జనాలు లేవు అని ఇవాళ మీరు నేర్చుకుంటున్న తత్వం ఏంటంటే వ్రజభూమిలో జనాలు లేరు, అది కేవలం కొంతమంది భక్తులకు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు ఎవరు, రాధ ఎవరు అంటే ఒక దీపము దానిలోని వెలుతురు, ఒక చంద్రుడి యొక్క వెన్నెల. ఈ రెండు వేరు కాదు. ఇదే విషయాన్ని మనం ఇందులో ఏం తెలుసుకున్నాము? లలిత సహస్రనామంలో ఏమనుకున్నాము? శివశక్తి ఐకరూపము అంటాము. శివుడు శక్తి యొక్క ఏకరూపము అని చెప్పి తెలుసుకున్నాము. సో శివుడు శక్తి. అదేవిధంగా ఇక్కడ కృష్ణుడు రాధ అదన్నమాట. అది కాన్సెప్ట్ అర్థం చేసుకోండి చాలు. సూర్యశ్రీ గారు చెప్పండి. అంటే వాగర్థం అంటారు కదా, వాగర్థం ప్రవక్తం అని అంటారు కదా కాళిదాస మహారాజు కదా, వాస్తు అర్థాన్ని విడదీయనేట్టుగా
వాగర్ధ వివ సంపృక్తయే వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే. అది సో అక్కడ ఏమైంది, వాళ్ళిద్దరూ ఒకరు వాక్కు దాని అర్థము వేరు కాదు అని ఏ విధంగానైతే పార్వతీ పరమేశ్వరులను ఒక్కటి అని అంటారో, అదేవిధంగా శివుడు శక్తి వేరు కాదు అని చెప్పేసి మనకు లలిత సహస్రనామంలో చెప్తాము. రాధా శ్రీకృష్ణుడు వేరు కాదు అని చెప్పి చెప్పడము ఆత్మారాముడు అనేటటువంటి దీని ద్వారా తెలుసుకున్నాం. అది అయిపోయింది. మనం ఇప్పుడు తెలుసుకున్నది వాస్తవమో వ్యావహారికమో, దానిపైన ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. వ్యవహారికం అది ఒక్కసారి చెప్పండి సార్ మళ్ళీ. వ్యవహారం అంటే ఏంటి? వ్యవహారం అంటే ఏంటి? మీ కంటి ఎదురుగా కనిపించేది మన సమక్షంలో జరిగే వాటిని వ్యవహారికం అంటారు. ఉదాహరణకి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా, వ్యావహారికం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతుంటే కొద్దిమందికే కనిపించింది అనుకోండి, కొద్దిమందికే కనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దివ్య స్వరూపుడుని అనుకోండి, నేనంటే నేను కాదు, ఒక నా ప్లేస్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దివ్య స్వరూపుడు. ఆయన సందేశం కొంతమందికి మాత్రమే అందుతుంది. ఉదాహరణకి అవతార్ బాబా అని చెప్పేసి మనము చెప్పుకుంటాం కదా, ఎవరు మహా అవతార్ బాబా అని చెప్పేసి, ఆయన రూపం అన్ని చోట్ల హిమాలయాల్లో కనిపిస్తుంది అని, అది కొద్దిమందికే కనిపిస్తుంది, అందరికీ కనిపించదు. అంటే దానికి కొంత స్థాయి వస్తే తప్పితే ఇది అందుకోరు అనమాట. అంటే కొంతమంది వాస్తవ రూపాన్ని అందుకోగలుగుతారు, మిగతా వాళ్ళు వ్యావహారిక రూపం. కానీ మనకు కనిపించేటటువంటివన్నీ వ్యావహారిక రూపం. వాస్తవ రూపం తెలుసుకోని వాళ్ళకు వ్యావహారిక రూపాలు కనిపించేటటువంటి అవకాశం లేదు అని చెప్తాడు. మీ ఇద్దరికి కూడా చెప్పండి. ఆయన హిమాలయాల్లోనే కాకుండా ఇక్కడ ఉండి సాధన చేసి ఆ స్థాయికి చేరుకున్న వాళ్ళకి కూడా కనపడతారు కదా. కనిపిస్తాడు అంటారు, అంటే మనకైతే కనిపించలేదు. బట్ జనరల్గా ఏంటంటే భగవంతుడి యొక్క అనుభవమే మనకు దృష్టి రూపంలో కనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఒక వ్యక్తి ఇంద్రియాలతోటి మాంసంతో కనిపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దేవతలు అంటారు, దేవతలు కనిపించడం అంటే ఏంటి? దేవతలు మాంస స్వరూపుల, మంత్ర స్వరూపుల. కొద్దిగా బ్రెయిన్ అందరూ కూడా ఒక్కసారి ఏంటంటే ఇక్కడ ఒక్కసారి అందరూ కూడా ఏంటంటే కొద్దిగా ఆలోచన పెడితే మీకు ఈ వారం రోజులు కూడా చక్కగా సులువుగా ఉంటుంది. చక్కటి తత్వం నేర్చుకుంటాం ఈ వారం రోజులు కూడా. మంత్రస్వరూపులు, మంత్రస్వరూపం అంటే ఏంటి? వాళ్ళ రూపం అలా ఉంటుంది. ఇప్పుడు ఏకకణ జీవులు ఉంటాయి, మైక్రోస్కోపిక్ ఇవి క్రిములు ఉంటాయి. ఇవన్నీ మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి డివైజెస్ ద్వారా మాత్రమే కనిపిస్తాయి కదా. అదేవిధంగా భగవంతుడి యొక్క దర్శనము, భగవంతుడి యొక్క అనుభవము ఒక స్థాయి వెళ్ళిన వారికి మాత్రమే అది తెలుస్తుంది. అది వాస్తవ స్థాయి. వ్యావహారిక స్థాయి అంటే ఏంటంటే, నా ఎదురుగా నేను దేవుణ్ణి, నా జీవితాన్ని పారాయణం చేయండి, నాకు అక్కడ డబ్బు ఇవ్వండి, నాకు నువ్వు ఎక్కడ వేరే దేశం నుంచి వచ్చావు డబ్బు పెట్టి, ఇవన్నీ వ్యావహారికాలు. ఇవన్నీ ఈ వ్యావహారికంలో ఉన్నటువంటివన్నీ కూడా ఎక్కువగా మోసం జరుగుతాయి. కానీ శ్రీకృష్ణుడి విషయం లోపల ఆ వ్యావహారిక విషయాలు జరిగాయి. సో కాబట్టి ఇక్కడ నీకు జరిగేవి మీ కళ్ళకి ఎందుకు కనిపించడం లేదు అంటే, మీరు వ్యావహారిక లీలలు చూస్తున్నారు, ఓ వజ్రనాభ, ఓ పరీక్షిత్తు. కానీ ఇప్పుడు మీరు ఈ మధురానగర్ ఏదైతే చెప్తున్నారో, ఈ మధురానగర్ అంతా కూడా ఆ భగవంతుడి యొక్క వ్రజభూమిలోనే భాగం అని తెలుసుకో. అందుకోసమే నీకు వ్రజభూమిలో జరుగుతున్న విషయాలలో చాలా విషయాలు నీకు తెలియదు. భగవంతుడి యొక్క లీలలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రహస్యంగా జరుగుతూ ఉంటాయి. అది కేవలము అనన్య భక్తులకు మాత్రమే ఆ అనుభవం జరుగుతుంది. రాసలీల లాంటి అనుభవం కానీ, భగవంతుడి యొక్క సరైన దర్శనం లాంటి అనుభవం కానీ, ఇవన్నీ చాలా భక్తి ఉండి చాలా సాధన చేసిన వారికి మాత్రమే దొరుకుతాయి. భగవంతుడు ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ వ్రజభూమి లోపల అటువంటి దర్శనాన్ని ఇక్కడ జనాలకి ఇవ్వడానికి తీసుకొచ్చాడు. అంటే ఆయన ఏం చేస్తారంటే, ఎప్పుడైనా ఇటువంటిది కావాలి అంటే తనలో ఉండి ఆత్మస్వరూపులైనటువంటి వారందరితోని ఒక అవతారం ఎత్తాడు, వారికి మాత్రమే కనిపిస్తాడు. మళ్ళీ అవతారం అయిపోగానే మళ్ళీ వాళ్ళందరితో పాటు వెనక్కి వెళ్ళిపోతాడు. ఈ వ్రజభూమిలో అది జరిగింది. అందుకే నువ్వు ఇప్పుడు చూస్తున్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా నిర్జనంగా ఉన్నాయి. వాళ్ళందరూ ఒక దగ్గర గుమిగూడి ఆ లీలానందమైనటువంటి అమృతాన్ని వాళ్ళు స్వీకరిస్తారు. ఇటువంటిదే మనకు కైలాస మానస సరోవరంలో కూడా జరుగుతుంది అని చెప్పేసి చెప్తారు. అక్కడ దేవతలు ప్రతిరోజు వచ్చి స్నానం చేస్తున్నారు. ఇది నిజమా కాదా కాదు, మీకు అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అంతే. సో అక్కడ మీకు ఆ రాత్రిపూట 3 గంటల పాటు, సుమారుగా 2 నుంచి 3 గంటల పాటు మీకు అవి దీపాలు అందులో వెళ్తున్నట్టుగా, నీళ్ళలో వెళ్తున్నట్టుగా, ఇలా పైనుంచి దిగి వెళ్తున్నట్టుగా మన మామూలు కళ్ళకు కూడా కనిపిస్తాయి. సో ఇప్పుడు ఇది లీలనా, లేకపోతే కొన్ని ప్రదేశాలలో భగవంతుడు విశిష్టంగా కనిపించడమా అనేటటువంటిది ఆలోచించాలి. సో కాబట్టి కాశీలో మణికర్ణికా ఘాట్లో కూడా చెప్తారు సార్, మధ్యాహ్నం 12 గంటలకి దేవతలు వస్తారు. అది మనకు తెలియదు, అది మనకు కనిపించదు.
మనకు కనిపించదు. కరెక్టే, మీరు అన్నది కరెక్టే. అందుకే అందరూ అక్కడ మన 12ంటికి సంకల్పం చెప్పుకుని స్నానం చేస్తారు. యు ఆర్ రైట్. సో కాబట్టి ఏంటంటే భగవంతుడు విశిష్టంగా కనిపించేటటువంటిది విశిష్టంగా అనుభవం అయితే అది అందరికీ ఆ అనుభవం వస్తుందా? ఇప్పుడు 12ంటికి మణికర్ణిక ఘాట్లో స్నానం చేసిన వారికి అనుభవం ఎంతమందికి వచ్చిందంటారు? ఎవరికి రాదు అది. రాదు. దానికి సాధన కావాలి. అదే ఇప్పుడు ఈయన చెప్పేది. మీకు ఎందుకు కనిపించడం లేదో తెలుసా వాళ్ళు? ఎందుకంటే అవి వాస్తవ లీలలు. ఆ లీలానందాన్ని మీరు కనుక ఆనందించాలి అంటే అది అలా ఆయనతో పాటు అవతరించిన వాళ్ళకు మాత్రమే పాసిబుల్ అవుతుంది. వాళ్ళందరూ కూడా ఈ అనుభవం కోసమే మళ్ళీ మళ్ళీ వస్తారు ఆ ప్రదేశానికి. అందువల్ల మీకు వాళ్ళు కనిపించడం లేదు. ఆ వ్రజభూమి అందుకోసమనే మీకు ఖాళీగా ఉంది. భగవంతుడికి చెప్పండి. పద్మావతి మేడం అడగండి గట్టి. ఇప్పటికి కూడా శ్రీకృష్ణ పరమాత్మ రాసలీలు జరుపుతారు అని రజభూమిలో అని అవును అని కరెక్ట్. నేను కూడా విన్నాను. అంటే అది చెప్పడానికి చెప్పండి చెప్పండి. తనలో తను రమించడమే కదండి రాసలీలలు అంటే, అక్కడ రమించడం అనే అన్నారు కదా. అంటే కొన్ని కోట్ల జన్మలుగా ఎదురు చూస్తున్నటువంటి భక్తులందరికీ కూడా వారందరికీ అక్కడ జన్మ వచ్చేలాగా చేశారు ఆయన. అక్కడ జన్మ వచ్చేలాగా చేసి వారందరినీ తన లోపల కలిపేసుకున్నారు. వాళ్ళే నిరంతరము ఆనందించడానికి మళ్ళీ ఆ ప్రదేశానికి వస్తారు. భగవంతుడితోని 3 రకాల భక్తులు ఉంటారు అని చెప్పేసి అందులో ప్రథమ శ్రేణి భక్తులు వీళ్ళు అంటారు. ప్రథమ శ్రేణి అంటే ఫస్ట్ క్లాస్ సిటిజన్స్. ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ అంటే ఏంటి? వీళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడికి దూరం కాదు. ఎందుకంటే పూర్తి స్థాయి ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు. రెండవ స్థాయి వాళ్ళు ముముక్షువులు. మూడో స్థాయి వాళ్ళు సకామయోగులు. ఈ 3 రకాల పద్ధతులు మనం భగవద్గీతలో తెలుసుకున్నాం. ఈ ఫస్ట్ కేటగిరీ వాళ్ళు భగవంతుడు ఎక్కడ అవతారం ఎత్తితే అక్కడ ఆ ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు అనమాట. అంటే ఏంటంటే ప్రకృతి శక్తుల యొక్క అనుభవంని మోక్షం సాధించిన వాళ్ళు చాలా గొప్పగా అనుభవించగలుగుతారు. రెండవ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ముముక్షువులు. ముముక్షువులు అంటే మోక్షాన్ని కాంక్షించే వాళ్ళు, మోక్షాన్ని ఇష్టపడే వాళ్ళు ముముక్షువులు. వీరికి కూడా కొన్ని లీలలు, భగవంతుడి యొక్క లీలలు చూడాలి అనేటటువంటి కోరిక ఉంటుంది. వారికి ఏదో క్షణం లోపల భగవంతుడి లీలలు కనిపిస్తాయి. ఇక మూడవది ఏదైతే ఉందో వాళ్ళు దేవతల లాంటి వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఈయనతో పాటు యదువంశం లోపల జన్మించారు. జన్మించిన తర్వాత మళ్ళీ శాపవశాత్తు ఏదైతే వీళ్ళందరూ మరణించారో మళ్ళీ వీళ్ళందరూ దేవతలుగా మళ్ళీ వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోయారు. కాబట్టి దేవతలలాగా వాళ్ళ స్థానాల్లోకి వెళ్ళిపోయిన వారు ఇక మళ్ళీ కనిపించరు. నంబర్ 1, ద్వారకాలో వాళ్ళందరూ చనిపోయారు. వీళ్ళందరినీ కూడా ఆయన ద్వారకాకు తీసుకెళ్ళడము. యదువంశంలో జన్మించిన వాళ్ళందరూ ఆయనతో పాటు ఉన్నారు. వీళ్ళందరూ దేవతలే జన్మనెత్తారు. మొదటి కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముముక్షువులు. వాళ్ళు భగవంతుడిని కావాలి అనుకున్నప్పుడు ఈ వ్రజభూమి లోపల చూడగలుగుతారు. మూడో కేటగిరీ పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు భగవంతుడితోటే ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు కూడా ఆయన యొక్క ఆ ఆలోచనలలోనే, ఆ వ్రజభూమిలోనే భగవంతుడితో పాటు నిత్యము కూడా ఉంటారు. కానీ అవి మీకు కనిపించకపోవడానికి కారణం ఏంటంటే మీకు అర్హత లేకపోవడం. అయితే మీకు అర్హత లేకపోవడం అనేది మీ క్యాపబిలిటీకి క్వశ్చన్ అని కాదు. ఆ భక్తి స్థాయికి మీరు ఇంకా రాలేదన్నటువంటి విషయము. కాబట్టి వాస్తవంలో ఉన్నటువంటి ఆ లీలల్ని మనం మామూలు కళ్ళతోని మనము చూడలేదు. నువ్వు ఏ విధంగా కూడా బాధపడక వజ్రనావా, ఏ విధంగానూ నువ్వు బాధపడక పరీక్షిత్తు. ఏం చేస్తావంటే భగవంతుడు లీలల్ని కనిపించకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ముముక్షువి కాదు, మోక్షం సాధించిన వాడివి కూడా కాదు. అందుకోసం మనం ఏం చేస్తావంటే నేను నీకు సహాయం చేస్తాను ముముక్షువుగా ఉండడానికి, మోక్షాన్ని ఉండడానికి. భగవంతుడి లీలలు ఎక్కడెక్కడ జరిగాయో నీకు చెప్తాను. ఆ లీలలు మామూలు కళ్ళకు కనిపించేవి కాదు. అలాంటి ప్రదేశాలలో నువ్వేం చేస్తావంటే ఇక్కడ దేవుడు రాసలీల చేశాడు, ఇక్కడ దేవుడు నివసించేవాడు, ఇక్కడ ఆయన పాలు ఇది చేసేవాడు, ఇక్కడ ఆయన గోవులన్నింటినీ విహారానికి తీసుకెళ్లేవాడు. ఈ ప్లేసెస్ అన్నింటినీ నీకు చూపిస్తాను. చూపిస్తే ఆ ప్లేసుల లోపల నువ్వేంటంటే ఒక ప్రతీకలు అంటే సింబాలిజం. ఇప్పుడు మనము భద్రాచలం వెళ్తే రావణాసురుడు వచ్చి ఇట్లా భిక్ష అడిగినట్టు అవి ఇవి బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి కదా, అలా నువ్వు ప్రతి చోట కూడా ఒక నిర్మాణం చేసినట్లయితే అప్పుడు వ్రజభూమిలో కనీసము వాటిని చూసైనా కూడా దేవుడు ఇక్కడ ఆ సమయంలో ఇలా వచ్చాడా అని చెప్పి నువ్వు ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నువ్వు మోక్షాన్ని కోరుకునే ముముక్షువు అవుతావు. అండ్ ఏదో ఒక రోజు లోపల నువ్వు మోక్షాన్ని సాధిస్తావు. అప్పుడు ఆ ప్రదేశంలో జరిగినటువంటి అనుభవాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. భగవంతుడు నీలోనే ఉన్నాడు అని చెప్పి ఎప్పుడైతే నువ్వు గుర్తించగలుగుతావో అప్పుడు నువ్వు మోక్షాన్ని సాధిస్తావు. అప్పుడు ఈ శరీరం ఉన్నప్పటికీ కూడా నువ్వు జీవన్ముక్తుడవే. అప్పుడు నీకు భగవంతుడి యొక్క లీలలన్నీ కనిపిస్తూ ఉంటాయి.
అని చెప్పేసి చెప్తాడు. ఇది వ్రజభూమి యొక్క గొప్పతనం. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు అడగండి ప్రశ్నలు కానీ మీ అనుభవం కానీ ఎలా అనిపించింది? సూపర్ సార్. అంటే వ్రజభూమి చాలా అనేటటువంటిది ఆహ్లాదంగా, చాలా సంతోషంగా అనిపించింది సార్ వాళ్ళ ప్రవచనం. యాక్చువల్గా 15 నిమిషాలే కానీ కానీ రజభూమిలో వస్తువులు ఉంటాయి కదా, చెట్లు, అవన్నీ బృందావనంలో అవన్నీ కూడా ఆయనతో పాటే వెళ్ళిపోయినాయి సార్. వెళ్ళిపోయాయి, ఆయనతో పాటు వెళ్ళిపోయాయి. అందులో గమ్మత్ ఏంటంటే అయితే భ్రమర గీతలు కూడా ఢిల్లీకి సంబంధించింది. ఇలాగే ఎలా సార్? ఇద్దరు అడిగారు, నాకు అర్థం కాలేదు. సౌజన్య గారు తర్వాత సత్యలత గారు, ఒకరి తర్వాత ఒకరు అడగండి. అయితే భ్రమర గీతలు కూడా భగవంతుడి గురించి చేసేది కూడా దీనికి ఇలాగనే ఉంటుందా సరే? ఇప్పుడు ప్రజభూమిలోనేనా? ఎస్, బ్రహ్మర్ గీతలు రజభూమిలోనే జరిగింది. బృందావనం. అవును, జరిగింది, కరెక్టే. ఓకే. సత్యలత అంటే గారు వాళ్ళు కూడా భగవంతుడిలో కలిసిపోయారా అని అడుగుతుంది. అవును, మోక్షం సాధించారు. వాళ్ళంతా కూడా మోక్షం సాధించారు. వాళ్ళు అంటారు కదా మేము వెళ్ళిపోవాలా, మరి ఏం చేయాలి? ఇప్పుడు మేము మా భర్తలను వదిలేసి వచ్చాము, మా పిల్లల్ని వదిలేసి వచ్చాము, అత్తగారిని వదిలేసి వచ్చాము, ఇవన్నీ అంటే ఆయన అప్పటికి కూడా వారి లోపల ఇంకా ఏదైనా కొంతైనా కూడా ఈ భూమి పైన, వస్తువుల పైన, దేహం పైన కాంక్ష ఉందేమో పరీక్ష చేస్తాడు. చేస్తే అవేవి ఉండవని చెప్పి తెలుస్తుంది. కానీ ఇంకా వాళ్ళలో మిగిలిపోయినటువంటి ఒకే ఒక లక్షణం ఏంటంటే మేము భక్తి ద్వారా భగవంతుణ్ణి పొందాము అనేటటువంటి గర్వం. ఆ గర్వాన్ని కూడా తీసేస్తాడు ఆయన. ఆ ఒక్క క్యారెక్టరిస్టిక్ మాత్రం మిగిలిపోతుంది లాస్ట్లో. మీరు భ్రమరగీతలు ఇందులో విన్న వాళ్ళందరూ చాలామంది ఉండే ఉంటారు, లేకపోతే చక్కగా వినండి. అవన్నీ కూడా మనం మెడిటేషన్ సెషన్లో చెప్పుకున్నాము. గోపికా గీతలు, భ్రమర గీతల్ని చాలా చక్కగా చెప్పుకున్నాము మెడిటేషన్ పద్ధతిలో. వినండి. అంటే నేను ఏమంటున్నానంటే అల్టిమేట్గా ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకుంటున్నాము, ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము? ఎందుకంటే 2 days బ్యాక్ జరిగిన డిస్కషన్ ఏదైతే ఉందో ఆ డిస్కషన్ లోపల మనకు ఏమర్థమైందంటే మనకు సంస్కృతి కావాలా లేకపోతే కల్ట్ కావాలా, ఒక గుంపుకు మనము అసోసియేట్ అవ్వాలా లేకపోతే అసలైనటువంటి సంస్కృతిని తెలుసుకోవాలా? ఆ చర్చ ద్వారా నాకు ఏమర్థమైందంటే ముందు సంస్కృతిని నేర్పిద్దాం, భగవంతుడు అంటే ఏంటో సరిగ్గా నేర్పిద్దాం అనేటటువంటి ఈ వారం రోజుల పాటు మనం ఈ కార్యక్రమాలు ఎందుకు పెట్టుకున్నామంటే అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఈ వారం కేవలం ఇది ఒకటే మనం పెట్టుకుంటాం. భగవంతుడు తత్వం ఏంటంటే భగవంతుడు సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి వాడు, సాధన ద్వారా మాత్రమే గుర్తించగలము. ఆ విషయాన్ని మనం ఏం తెలుసుకున్నాము? స్కాందపురాంతర్గతమైనటువంటి భాగవత తర్వాత కథలో తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాం మనము? అక్కడ ఉన్నటువంటి జనాలు వాళ్ళు వీళ్ళు ఎవరు కనిపించకపోవడానికి కారణం ఏంటి అంటే వజ్రుడిలో, పరీక్షిత్తులో ఇంకా ఆ స్థాయి మెచ్యూరిటీ రాకపోవడం. భగవంతుడు దర్శనం ఎట్లా వస్తుంది? మెల్లమెల్లగా ఆ స్థాయికి వెళ్ళిన వాడికే వస్తుంది. ఉదాహరణకు నేను ఎక్సర్సైజ్ చేస్తే నాలోంచి 6 ప్యాక్ మెల్లమెల్లగా వచ్చినట్టుగా సాధన చేస్తున్న వాడికి భగవంతుడి యొక్క అనుభవం తెలుస్తూ ఉంటుంది. ఆ అనుభవం వ్రజభూమిలో అది విశిష్టంగా కనిపిస్తుంది అని చెప్పుకుంటూ 3 రకాల భక్తులని గురించి భగవంతుడు చెప్పడం. మోక్షం సాధించినటువంటి వారికి భగవంతుడు నిరంతరము లభ్యమవుతాడు. ముముక్షులు ఎవరైతే ఉంటారో వాడికి అప్పుడప్పుడు భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. అండ్ మిగతా వాళ్ళల్లో మనలాంటి సకామ యోగులు లేదా ఇక్కడ దేవతల గురించి చెప్పాడు ఆయన. దేవతల గురించి ఏం చెప్పాడు? ఎవరైతే దేవతలు భగవంతుడితో పాటే ఈ కింద వచ్చేసారు, వచ్చి మళ్ళీ భగవంతుడితో పాటే పైకి వెళ్ళిపోయారు అవతారం సాధించిన తర్వాత. యదువంశంలో పుట్టడం జరిగింది వాళ్ళందరూ. యదువంశంలో ఒకరినొకరు కొట్లాడుకోవడం ద్వారా మళ్ళీ వాళ్ళందరూ కూడా మళ్ళీ పైలోకానికి వెళ్ళిపోయారు. సో ఇది అంటే ఈ 3 రకాల ఇన్సిడెంట్స్ ఇక్కడ మనము వ్రజభూమి లోపల చూడగలుగుతాము. మరి మనలాంటి వాళ్ళకు ఎలాగా? మనలాంటి వారికి ఎలాగ? ఇప్పుడు అక్కడ జనాలు ఎవరు లేరు అంటే ఎలా ఉంటారు? కొంతమంది మోక్షులు అయిపోయారు, కొంతమంది ముముక్షులు స్థాయి నుంచి దాటి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో యదువంశంలో పుట్టి మళ్ళీ శ్రీకృష్ణుడితో పాటు వెనక్కి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు అక్కడ జనాలు ఎందుకు లేరు అంటే ఇప్పటికీ కూడా నువ్వు వ్రజభూమి లోపల భగవంతుడి అనుభవాన్ని పొందవచ్చు. ఆ భగవంతుడి అనుభవాన్ని పొందాలి అంటే ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అది అనుభవం చేయాలి. దాని ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుగయ్యకి వెళ్ళాను. వెళ్తే అది విష్ణు యొక్క పాదాలు అంటే ముట్టుకున్నాను. నాకు ఏమైంది? ఇనుప ముక్కలు తగిలాయి, లేకపోతే ఏవో రాళ్ళు తగిలాయి. ఇవన్నీ దండం పెట్టుకుని బయటకు వచ్చేసా. మరి కొంతమందికి అది అలా కనిపించలేదు. ఇది భగవంతుడు పాదాలు అనగానే ముట్టుకొని స్పృహ తప్పి పడిపోయారు. అమ్మా దేవుడు పాదాలా అని చెప్పి. సో కాబట్టి ఏంటంటే ఆ భావనలోనే ఉంది భక్తి. భక్తి అనేది ఆ భావన.
ఆ భావనలోంచి వచ్చినప్పుడు మాత్రమే నిజమైనటువంటి భగవంతుడి యొక్క దర్శనం అవుతుంది. అది మనం ఈరోజు తెలుసుకున్న వ్రజభూమి గురించి తెలుసుకున్నాం. ఏం జరిగింది, అసలు అది నిజంగా జరిగిందా లేదా, ఈ లీలలన్నీ ఉన్నాయా లేదా అంటే ఈ లీలలన్నీ కూడా కేవలము భగవంతుడితోని అనన్య భక్తిగా ఉన్నవారికి మాత్రమే వాస్తవంగా కనిపిస్తాయి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. బాగా చెప్పారు సార్. ముగ్గురు 3 types ఆఫ్ భక్తుల గురించి నేను బ్రహ్మగీతలు విన్నాను సార్. మీరు చెప్పిన క్లాస్ అటెండ్ అయ్యాను, విన్నాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఒక చిన్న డౌట్ సార్ నాకు. ప్లీజ్. విశ్వక్సేనుడు పాంచరాత్రాది ఆగమ రూపం అంటారు, దానికి అర్థం ఏంటి సార్? చెప్తాను. పాంచరాత్రం ఇవాళ చెప్తాం అనుకున్నాం కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మనకు టైం లేదు కదా, 10 అయిపోయింది. రేపు చెప్పుకుందామా పాంచరాత్రం గురించి? రేపు ఒక్క పాంచరాత్రమే చెప్పుకుందామా? ఎందుకంటే మనం ఏ టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ డీటెయిల్గా చెప్పుకుంటాం కాబట్టి. క్లుప్తంగా పాంచరాత్రం అంటే ఏంటంటే 5 రకాల, ఇప్పుడు ఈయన కొన్ని రోజుల పాటు 5 రాత్రుల పాటు వేదాలని దాచేశారు మత్స్యావతారం సమయం లోపల. దాచినప్పుడు మరి భగవంతుని ఎలా ప్రార్థిస్తారు? వేదాలు లేనప్పుడు భగవంతుని ఎలా ప్రార్థిస్తారు? అప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి తంత్రం అంటే టెక్నిక్ అంటారు ఇంగ్లీష్ లోపల. ఆ టెక్నిక్స్ తోటి భగవంతుని ఆ 5 రోజుల పాటు పూజించి భగవంతుడిలోని శక్తిని ఋషులందరూ గ్రహించారు. అది పాంచరాత్రం అంటే అదొక కాన్సెప్ట్. ఇంకా పాంచరాత్రం అంటే భగవంతుడి యొక్క 5 రూపాలు అని ఉంటాయి. అవి మనం రేపు చక్కగా తెలుసుకుందాం. ఓకేనా? క్లుప్తంగా ఇవాళ తెలుసుకుందాం, రేపు తెలుసుకుందాం. పాంచరాత్ర ఆగమము నిగమాలు అని ఉంటాయి. గురుగారు పాంచరాత్రం అన్న పంచాయతన పూజ అంటే రెండు ఒకటేనా? అయ్యయ్యో కాదు. పంచాయతనం అంటే ఏంటి? భగవంతుడుని ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో కొలిచేవాళ్ళు. ఒక్కొక్క రూపంలో అంటే ఏంటి? వైష్ణవులు విష్ణు ప్లీజ్ ఒకసారి నన్ను మాట్లాడియండి ప్లీజ్. వైష్ణవులు విష్ణు రూపంలో కొలిసేవాళ్ళు, శివుడి రూపంలో శైవులు కొలిచేవారు, అమ్మవారి రూపం లోపల శాక్తీయులు కొలిచేవారు, సూర్యుడి రూపం లోపల సౌరులు కొలిచేవారు. ఇంకోటి ఏంటి? సూర్యుడు గణపతి రూపంలో గణపతులు పూజించేవాళ్ళు. ఇలా 5 పూజించేవాళ్ళు. అలా కాకుండా ఈ 5 ఒక్కరే అని చెప్పేదాన్ని పంచ ఆయతనము అంటారు. పంచాయతనం లోపల ఏం చేస్తారు? మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారో ఆ దేవుణ్ణి మధ్యలో పెట్టుకుని మిగతా 4 4 పక్కల పెట్టుకుంటారు. ఇటిద్దరు. శివ పంచాయతనం స్కందుడి మీద లక్కీగా ఏమైందంటే గొడవలు తక్కువ అయ్యాయి ఆ రోజుల్లో. అందుకని చెప్పేసి స్కందుడిని లెక్కలోంచి తీసేశారు. సో బట్ 6 మతాలు కరెక్టే. కందుడికి ఏం చెప్పారంటే మనం అందరూ పూజ చేసే ముందు దీపం పెడతాం కదా, ఆ దీపమే సుబ్రహ్మణ్య స్వామి. బాగుంది, చక్కగా అలా చెప్పారు. వెరీ గుడ్, బాగుంది. ఈ విషయం నాకు తెలియదు కానీ బాగుంది, చాలా బాగుంది, అది వండర్ఫుల్. సో ఇప్పుడు ఏమైంది? ఇక్కడ పంచాయతనం లోపల శివ పంచాయతనం అనుకోండి, మధ్యలో శివుడు ఉంటాడు, ఇటిద్దరు. గణేష్ పంచాయతనం అనుకోండి, మధ్యలో గణేష్ ఉంటాడు, అటిద్దరు. విష్ణు పంచాయతనం అంటే మధ్యలో విష్ణు ఉంటాడు. అమ్మవారి పంచాయతనం అంటే అమ్మవారు మధ్యలో ఉంటుంది. సో ఇది వేరు, పాంచరాత్రం వేరు. పాంచరాత్రం అంటే 5 రాత్రులు. 5 రాత్రుల పాటు వీరు చేసినటువంటి పూజ అని ఒక అర్థం వస్తుంది. 5 రకాలుగా భగవంతుణ్ణి చూసేటటువంటి అవకాశం ఉంటుంది. భగవంతుణ్ణి అర్చా రూపంలో చూస్తాము, భగవంతుణ్ణి అంతర్యామి రూపంలో చూస్తాం. రేపు తెలుసుకుంటాం, అది పాంచరాత్రం గురించి రేపు తెలుసుకుందాం. అంటే వేదాలు దాచేశారు అంటే అది మత్స్యావతారంలో మత్స్యావతారం. సార్ భ్రమరగీతలు అంటే కృష్ణుడి మీద కోపాన్ని గోపికలు ఆ భ్రమరాల మీద నెపం వేసి తిడుతుంటారు, అదే. అవి మనం చెప్పుకున్నాము. చక్కగా వీలైనప్పుడు మీరు మంచిగా రాత్రి పడుకునేటప్పుడు మెడిటేషన్ పద్ధతిలో నేర్చుకోండి, బాగుంటుంది. ఇవాళ నేర్చుకున్నది క్లుప్తంగా ఏంటంటే వ్రజభూమి అనే దగ్గర మనుషులు ఎందుకు లేరు? ఎందుకంటే వ్రజభూమి కేవలము భక్తులకే. భక్తులంటే ఎవరు? భగవంతుణ్ణి ప్రేమించేవారు. భక్తులంటే సార్ ఏం మాట్లాడతారు మీరు? మేము పూజ చేస్తాం, ఇంట్లో మంచిగా అభిషేకం చేస్తాం, ఇంటికి 10 మందిని పిలిచి అందరికీ బాగా తినిపిస్తాం. అది కాదు భక్తి అంటే. భక్తి అంటే భగవంతుడి పైన అనన్య ప్రేమ. ఇంకా నాకు వేరేది వద్దు. పిల్లలను వదిలేసి వాళ్ళు ఎలా వెళ్ళారు? పిల్లలకు అన్నం తినిపించే వాళ్ళు పారిపోయారు. పాలు పిండుతూ పారిపోయారు భగవంతుడి కోసం. ఆ మురళీనాదం వినగానే అవన్నీ వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళందరికీ కూడా చెప్తాడు, తప్పు కదా, మీ అత్తగారికి సేవ చేస్తూ నువ్వు వచ్చేసావు, తప్పు కదా, మీ పిల్లలకు నువ్వు భోజనం పెడుతూ వచ్చేసావు, తప్పు కదా. అంటే వారిని ఇంకా పరీక్షిస్తున్నాడు. వీరి లోపల ఇంకా దేహానికి సంబంధించినటువంటివి ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని తెలిస్తే వాళ్ళవన్నిటికీ దాటారు అన్న విషయం అర్థమవుతుంది.
కానీ అప్పుడు భగవంతుడు వారితో రాసలీల జరుపుతూ ఉంటాడు. అప్పుడు వారి లోపల అహంకారం వస్తుంది. శ్రీకృష్ణుడు నా వాడే, అంటే నేను భగవంతుడితో చేరిపోయాను అని అహంకారం వస్తుంది. అప్పుడు ఒక్కసారిగా మాయమైపోతాడు భగవంతుడు. ఈ చాప్టర్ని రాస పంచ అధ్యాయి అంటారు అనమాట. నేను నిజం చెప్తున్నా, నా లైఫ్ లోపల నేను భాగవతం చెప్తాను అనుకోలే. నన్ను అటువైపు ప్రోత్సహించిన వారికి నా పాదాభివందనం. నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రామిస్ చెప్తున్నాను తెలుసా, నాకు కథలు చెప్పడం ఇష్టమే అనిపించేది కాదు. అలాంటిది అసలు ఎంత తత్వం ఉందో నేను 4,000 శ్లోకాల కథలైతే 14,000 శ్లోకాల తత్వం. సో కాబట్టి దేవుడు అంటే ఒక తత్వము, దేవుడు అంటే ఒక అనుభవము, దేవుడు అంటే ఒక ఆనందము అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఆపుకుందామా ఈ రోజుకి? ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ఆపుకొని రేపు మళ్ళీ కొత్త టాపిక్ మాట్లాడుకుందాం. సార్ ఎవరో ఫిలాంథ్రస్ అని జాయిన్ అవుతున్నారు, మరి ఇదవుతున్నారు సార్. మొన్న ఇందులో కూడా వచ్చారు సార్, నారాయణీయంలో మేడం అడిగినారు ఎవరు అంటే వాళ్ళు మాట్లాడలేదు, డిలీట్ చేస్తున్నారు. బీ కేర్ఫుల్ అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా డిలీట్ చేద్దాం. సరే డిలీట్ చేద్దాం. మన గ్రూప్లో ఉన్నారమ్మా? ఇప్పుడు ఈ మాట్లాడుతున్న గ్రూప్లో ఉన్నారా? అవును సార్, 3 సార్లు జాయిన్ అయినారు, 3 సార్లు లీవ్ కూడా అయినారు సార్. నేను కూడా అనుకున్నాను, పేరు చూస్తే అయితే చాలా డిఫరెంట్ గా. సరే నేను తప్పకుండా డిలీట్ చేస్తాను. ఓకే, ఇంకా ఎనీథింగ్ ఇంపార్టెంట్ ఇవాళ? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? ద్వాపర యుగంలో అలా జరిగింది కదా సార్? ఏదమ్మా? ఇప్పుడు జరిగిందంతా ద్వాపర యుగంలోనే కదండి? ద్వాపర యుగం అయిపోయి కలియుగంలోకి వచ్చేసాం. పరీక్షిత్ మహారాజు వచ్చాడు అంటే కలియుగం అన్నమాట. కృష్ణుడు తర్వాత పరీక్షిత్ మహారాజు వీళ్ళందరూ వచ్చారు కదా, అప్పటికి కలియుగం ప్రవేశించేసింది. అప్పుడే కదా పరీక్షిత్ మహారాజు వాళ్ళ మీద కలిపురుషుడి మీద శాపం ఇది పెడతాడు, రిస్ట్రిక్షన్స్ పెడతాడు. నువ్వు ఎవరిపైన పడితే వాళ్ళపైన అటాక్ చేయకూడదు అని చెప్పి రిస్ట్రిక్షన్ పెడతాడు కదా, అది. సో కాబట్టి ద్వాపర యుగానికి కలియుగానికి ట్రాన్సిషన్ పీరియడ్, కానీ కలియుగంలోకి వచ్చేసాం. అయినా సార్ వ్రజభూమిలో ఎవరు కనిపించలేదంటే ఇప్పుడు ఏదో ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు ఉంటారు, తర్వాత మనుషులు పోతారు, కానీ వాళ్ళ జనరేషన్స్ లేవనా? జనరేషన్స్ లేవు. ఉండాలి కదా, ఎవరో ఒక్కళ్ళైనా ఉండాలి కదా. ఏమి కనిపించకపోవడం ఏంది? కనీసం పశువులు కూడా కనిపించకపోవడం ఏంది? ఏదైనా ఒకటి కనిపించాలి కదా. ఐదర్ జనరేషన్ కనిపించాలి, లేకపోతే పశువులు కనిపించాలి, లేకపోతే నివాస యోగ్యమైనటువంటి ప్రదేశం. అది శ్రీకృష్ణుడు నివసించాడు అంటే అత్యద్భుతమైనటువంటి ప్రదేశం. మరి ఎందుకు కనిపించలేదు అంటే అక్కడ వాస్తవ లీలలు జరిగాయి, అది అందరికీ కనిపించవు ఆ లీలలు అని చెప్పేసి భక్తి ఉన్న కొద్ది మంది. ఇప్పుడు వీరందరూ రామావతారంలో ఉన్న ఋషులే కదా సార్, ఈ గోపికలు, కృష్ణుడు రాముడని అట్లానే కదా మనం అనుకుంటాము మామూలుగా. కొన్ని కోట్ల జన్మల్లో ఒక రామావతారం అని కాదు, కొన్ని కోట్ల జన్మలలో మోక్షం కోసము ప్రయత్నం చేస్తున్న వారందరికీ మోక్షం కల్పించడానికి శ్రీకృష్ణ భగవానుడు ఈ సమయంలో చేశారు అని చెప్పేసి అనుకుంటాం మనం. సరేనా? పంచద్వారకాకు వెళ్ళినప్పుడు గురువు గారు అక్కడ దాకా మాకు చెప్పారు, కృష్ణుడు రాత్రి పడుకున్నప్పుడు మీకు గజ్జలు చెప్పడం వినిపిస్తుంది, కృష్ణుడు పరిగెత్తుతున్నాడు. మాకైతే ఏం వినిపించలేదండి. అదే ఇలాంటివన్నీ కూడా ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు. ఇవన్నీ ఏంటంటే అనుభవపూర్వకంగా భగవంతుని తెలుసుకోవాలి అంటే వ్యావహారిక లీలలు కావు ఇవి. మళ్ళీ నేను చెప్తున్నా, వాస్తవ లీలలు తెలియని వారికి వ్యావహారిక లీలలు కనిపించే అవకాశం లేదు. కాబట్టి ఆ సాధన చేయాలి. ఆ సాధన చేయకపోతే భగవంతుడి యొక్క దర్శనము, అనుభవము కనిపించదు, మనకు తెలియదు. కాబట్టి అందరికీ కనిపిస్తే ఇంకా బాగానే ఉంది కదా, అందరికీ కనిపించదు. ఇవన్నీ కూడా ఏంటంటే వారికే కనిపించలేదు అంటే ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఈ కథ యొక్క ఉద్దేశం ఏంటంటే వజ్రనాభుడికి పరీక్షిత్తుకే కనిపించని వాళ్ళు మనకి ఎలా కనిపిస్తారు, అది కథ యొక్క ఉద్దేశం ముఖ్యంగా. అయినా కనిపించేది నిజం కూడా కాదు కదా, ఓన్లీ అనుభవం అనేది అనుభవమే. అందుకే వాస్తవ అనుభవం పొందే స్థాయికి ఎదగాలి అని కదా ఎదగాలి. కానీ మీరు చెప్తుంటే ఎదిగినట్టు అనిపిస్తుంది సార్. అక్కడికి వెళ్ళిపోయిన చెప్పేస్తారు మంత్ర జపం చేస్తున్నప్పుడు మీరు మన పూనకం వస్తుంది అంటారు కదా, సో ఆ పూనకం వచ్చే స్టేజ్ ఇది రెండు ఒకటేనంటారా? వేరే కొంతమంది సార్, నేను కూడా దేవుడు ఒంటి మీదకి రావడం అంటే అది ఎంతవరకు వాస్తవమో నాకు కూడా అర్థం కాలేదు. అది ఆరోగ్యం యొక్క అది అనారోగ్య పరిస్థితి. వారిని చూసి జాలి పడాలి, వారిని దేవుడికి చూపించాలి. అది అదే పనిగా
చేస్తున్నారు సార్. కొంతమందిని వీడియో వాళ్ళు వెళ్ళి చూసినప్పుడు వస్తుందని చెప్తున్నావు కదా, ఇప్పుడు చూపించు రప్పించు అమ్మవారిని అంటే, సారీ అన్న ఎవరో చెప్పినందుకు అలా చేసినాను. చాలా వీడియోస్ వస్తున్నాయి సార్, అవి రీల్స్ ఇంట్లో పుట్టల మాదిరిగా పెట్టి ఏదేదో గట్టిగా అరిచేది అలా అంతా అవును ఊరికే ఫేక్ గా చేస్తున్నారు సార్. అవును అవును అనారోగ్యము, కొంతమందికి అనారోగ్యము, కొంతమంది మోసము. కాబట్టి నేనేమంటానంటే దేవుడు ఎవరిలోనే ఉన్నాడో అని ఎందుకు అనుకుంటారు, మనలో లేడని ఎందుకు అనుకుంటారు? అది అది నాకు నాకు ఇన్ని క్లాసులు చెప్పిన తర్వాత కూడా మనలో దేవుడు లేడు అనుకుంటే అది అబద్ధం, అన్యాయం అని నేను బాధపడతాను. మనలో దేవుడు ఉన్నాడని నమ్మండి గట్టిగా. అది మనం తెలుసుకోలేకపోతున్నాం అనేది ఒప్పుకుంటాను, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ దేవుడు లేడు మన లోపల అని అనుకున్న వారికే ఇబ్బంది, మనలో దేవుడు ఉన్నాడని అనుకునే వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు లేకపోతే ఎలా మాట్లాడతాం, మనము ఎలా చూస్తాము, ఎలా నించుంటాము, ఎలా కూర్చుంటాము? చైతన్యం లేనిదే ఏది చేయలేము. మనలో దేవుడు ఉన్నాడనేది 100% కరెక్టు. కాబట్టి ఏ బయట ప్రపంచంలో ఉండి మోసపోవద్దనే కదా ఇప్పుడు మనం ఈ వారం రోజుల ప్రత్యేక ప్రవచనాలు ఎందుకు మనము మోసపోకూడదు అనేటటువంటి బాధతోటే కదా. మీరు ఎవరి దగ్గర మోసపోవద్దని, ఎవరికో డబ్బులు ఇచ్చేసి ఎవరో గుంపులు గోవిందాలు చేసి, నేను మళ్ళీ చెప్తున్నా, మన గ్రూపులు అలాంటి వాళ్ళకి కాదు. అలాంటివి సంతోషం వచ్చే వాళ్ళు అక్కడికి వెళ్ళమని నేను ఎన్నోసార్లు చెప్పాను. నేనేమంటున్నానంటే ఈ గ్రూప్లో కేవలం మనలో ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించుకునే వారికి మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు మీరు వెళ్ళి మేము మోసపోతాం సార్, ఎవరికో డబ్బులు ఇస్తాం సార్, మీరు చెప్పేది చెప్పండి మేము చేసేది చేస్తామంటే వారి కోసం కాదు ఇది కదా. మనం 3 రోజులుగా తెలుసుకుంటున్నది ఇదేనా, లేకపోతే ఇంకేమన్నా చెప్తున్నానా? నేను మనలో ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి, మన లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క చైతన్యాన్ని మనస్ఫూర్తిగా తెలుసుకోగలగాలి. తెలుసుకుంటామా? 100% తెలుసుకుంటాం. కానీ దానికి కావాల్సిన మెచ్యూరిటీ రావాలంటే మళ్ళీ వెళ్ళి మీరు ఎక్కడెక్కడో వెతుకుతే ఎట్లాగా? మనలో ఉన్న భగవంతుడిని మనలోనే వెతుక్కోవాలి అంటే ముందు ఈ తత్వ బోధన అర్థం కావాలి. లేదు సార్ మాకు బయట బాగుంది, మంచిగా వాళ్ళ ఇంట్లో పూజలకు వెళ్ళాం, వీళ్ళింట్లో పూజలకు వెళ్ళాం, వాళ్ళ ఇంట్లో ప్రసాదాలు తిన్నాం, వీళ్ళింట్లో గోల చేసాం, వాళ్ళ ఇంట్లో కొట్లో ఇవ్వాడేమో, వాళ్ళ ఇంట్లో అవి చేసాము అంటే అప్పుడు రాదు. మీరు ఎన్ని చోట్లకైనా తిరగండి, మీకు దేవుడు కనిపించే ప్రసక్తే లేదు. మీ మనసు ఆహ్లాదంగా ఉన్న రోజు చూడండి, దేవుడు మీలోనే కనిపిస్తాడు. మీరు బయట ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు, ఎంత దూరమైనా వెళ్ళండి, మీరు పారిపోతున్నారు, పరిస్థితులకు భయపడి పారిపోతున్నారు, కానీ మీకు భగవంతుడు కనిపించాడు. ఆహ్లాదంగా మీ లోపల మీరు చూసుకోండి, సమాజానికి అనవసరంగా దగ్గర అవ్వకుండా చూసుకోండి, మీ లోపలే భగవంతుడు కనిపిస్తాడు, ఖచ్చితంగా కనిపిస్తాడు. ఆ అనుభవం, భగవంతుడు కనిపించడం అనేది అనుభవం. ఆ అనుభవమే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది కూడా. ఈ వారం మొత్తము అనుభవం గురించే తెలుసుకుంటాం మనం, భగవంతుడు అనుభవము. లేదు సార్ మాకు వీటిలోనే బాగుంది, పూజలు నోములు వ్రతాలు ఇవేవో బాగున్నాయి, సాదాగా ఉందంటే వాళ్ళ కోసం కాదు ఈ గ్రూప్. అది నేను చెప్పేది అల్టిమేట్లీ. I don't know whether I am making any sense or not, but hope one day you will understand. ఎస్ సార్, చాలా బాగా చెప్తున్నారు సార్. సార్ ఈరోజు ఒళ్ళు పుల్లకరించిపోయినట్టు అనిపిస్తాను సార్ ఈరోజు వింటుంటే, నిజంగా ద్వారకలో ఉన్నట్లే ఉంది సార్. రాధా తత్వం చెప్తాను రేపు కానీ ఎల్లుండి కానీ, ఇంకా అసలు కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. నేను అసలు అంటే ఎన్నున్నాయో అసలు చెప్పేవి. సో బై ద వే ఎల్లుండి పొద్దున్న మనకు అది మిగిలిపోయిన ఒక్క భాగము మహాభారతంలో ఒకటి మిగిలిపోయింది, సభాపర్వంలో. అది వీలైతే పొద్దున్న మధ్యాహ్నంలో చెప్పేసుకుందాం. అది ఈ వారం మొత్తము ఈ సమయంలో మాత్రము కేవలము ఈ సీక్రెట్స్ మాత్రమే తెలుసుకుంటాము. మీరు ఇంకెక్కడ విననివి, ఎక్కడ మీరు సరిగ్గా విన్నా సరిగ్గా వినుండకపోవచ్చు, లేక ఎవరు చెప్పుండకపోవచ్చు కూడాను. అటువంటివి మాత్రమే ఈ వారం రోజులు తెలుసుకుందాం. ఈ వారం రోజుల పాటు కేవలము మనకు భాగవతంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి సీక్రెట్స్, సంథింగ్ దట్ నోబడీ హ్యాడ్ ఎక్స్ప్లోర్డ్ సో ఫార్, అలాంటివి మాత్రం తెలుసుకుంటాం ఈ వారం. సరేనా? 10 దాటిపోయింది, ఆపుకున్నామా? పావు గంట తెలుసుకుందాం అనుకున్నాం, గంట సేపు మాట్లాడుకున్నాం. వెళ్ళాలని లేదా ఎవరికి వెళ్ళాలని లేదా? ఇంకా రేపు మాట్లాడుకున్నాం. సార్ గోదాదేవి ఆవిడ తత్వంతోనే కృష్ణుణ్ణి పొంది ఆ ఆలోచనలతోనే ఆయనలోకి వెళ్ళిపోయింది కదా సార్. అసలు నిజంగా కృష్ణుడు అప్పుడు లేడు కదా, అయిపోయింది నిర్యాణం, అయినా ఆయనలో ఐక్యం అయిపోయింది. ఓన్లీ ఆలోచన తత్వం భావన. అది మీకు మనం ఈసారి ఏం చేద్దామంటే డిసెంబర్లో తిరుప్పావై చెప్తాను నేను, అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది. తిరుప్పావై అనేది ఏదైతే ఉందో అది తమిళుల ఆత్మదర్శన గ్రంథం అన్నమాట. అది నేను మీకు తప్పకుండా అప్పుడు చెప్తాను. నేను అవి పాడడం నాకు రాదు, కానీ తత్వం మాత్రం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. మొత్తం తత్వచింతనతోటి మీకు తిరుప్పావై ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిసెంబర్లో. సరేనా?
ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరికైనా నేర్పించి చెప్పండి సార్ మాకు. నా హత్య గారు ఉన్నారు కదా, ఆవిడకన్నానా? హరిత గారు చెప్పగలిగితే ఆవిడతో మాకు నేర్పిస్తా చెప్పండి మీరు తప్ప అండి. హరిత నీకు వస్తుందా అది తిరుపతి వస్తుందా? లేదు, ఇంకా మా ఫ్రెండ్ ని అడుగుతా చెప్తాదేమో. డిసెంబర్ అడుగు, ఇంకా టైం ఉంది అడుగు. ఇంతకు ముందు ఒకరు చెప్పారు కదా సార్ తిరుపావై మన గ్రూప్ లోనే. ఎవరు చెప్పినా ఓకే, మనకి ఇంకా చాలా టైం ఉంది, మనకు డిసెంబర్ వరకు టైం ఉంది, అప్పటికి తెలుసుకుందాం. ముందు ప్రస్తుతానికైతే ఈ వారం చెప్పినవి ముందు అర్థం చేసుకోండి, అప్పటికి మీకు అది ఇంకా సులువు అవుతుంది. సరేనా? ఈ వారం చెప్పేవన్నీ కూడా ఇలాంటివే ఉంటాయి, గొప్ప తత్వాలే తెలుసుకుందాం. ఈ వారం మొత్తం ఇవే తెలుసుకుందాం. దయచేసి అందరూ టైంకి జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మనం 5 నిమిషాల ముందే ప్రయత్నం చేస్తే తొందరగా క్లోజ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఓకేనా? ఈరోజు ఇంకా ఆపుకుందామా? జై శ్రీకృష్ణ. అందరికీ కూడా ఆత్మతత్వం అర్థం కావాలని, భగవంతుడి యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుని మనలోనే ఉన్నటువంటి ఆ దేవుణ్ణి ఇన్వోక్ చేయగలిగేటటువంటి స్థాయికి వెళ్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. అందరికీ శుభరాత్రి.